అంటే శాస్త్రీయపు ప్రేరి, భైరి అంటే అజ్ఞానపు చీకటినంతం చేసే భేరి. భైరి అంటే పరిశోధన దారి, భైరి అంటే ప్రశ్నించే థియరీ, భైరి అంటే కుల మతాల కుళ్ళును విప్పి చెప్పెవో ప్రయాణి. అతనొక అంబేద్కరువాది, పూలే ఆశయ పునాది. అతనొక పెరియారును చదివిన పేదల బాధల ప్రధాని. భైరి అంటే జ్ఞానపు దారి, భైరి అంటే స్త్రీయపు ప్రేరి, భైరి అంటే జ్ఞానపు చీకటినంతం చేసే భేరి. భైరి అంటే పరిశోధన దారి, భైరి అంటే థియరీ, భైరి అంటే కుల మతాల కుళ్ళును విప్పి చెప్పేవో ప్రయాణి. పేద ఇంటిలో పుట్టినా అవమానాలు ఎన్ని జరిగినా అంధకార ఈ భాని సత్వమును అంతం చేయా కదిలెను. బ్రతకడమే గండమయ్యిన బ్రతుకు మారాలనే తన గర్జన. దేవుడి ముసుగులో జరిగే దోపిడి నాస్తికం వైపు నడిపెనా. మంత్రాల పేరుతో తన తమ్ముడి మరణపు విషాదం ప్రశ్నించమన్నది తను నేర్చుకున్న ఈ విజ్ఞానం. భైరి అంటే జ్ఞానపు దారి, భైరి అంటే స్త్రీయపు ప్రేరి, భైరి అంటే జ్ఞానపు చీకటినంతం చేసే భేరి. భైరి అంటే పరిశోధన దారి, భైరి అంటే థియరీ, భైరి అంటే కుల మతాల కుళ్ళును విప్పి చెప్పేవో ప్రయాణి. పెద్ద చదువులు చదివినా ఉద్యోగాలు ఎన్ని వచ్చినా సమాజ హితముకై సమరం చేయసాగినాడు సామాన్యుడై. జై హింసానని పలుకుతూ మనిషే గొప్పని చాటుతూ దండల పెళ్లితో ఒకటై ఎన్నో వివాహాలను చేసెను. కులమతము పేరుతో కుళ్ళిపోయిన ఈ సమాజం కళ్ళు తెరవాలని తను సంకల్పించును ప్రతినిత్యం. భైరి అంటే జ్ఞానపు దారి, భైరి అంటే స్త్రీయపు ప్రేరి, భైరి అంటే జ్ఞానపు చీకటినంతం చేసే భేరి. భైరి అంటే పరిశోధన దారి, భైరి అంటే థియరీ, భైరి అంటే కుల మతాల కుళ్ళును విప్పి చెప్పేవో ప్రయాణి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సామాన్యుడి జీవితం యూట్యూబ్ ఛానల్. నేను మీ బనికేని రామ్. సో ఫ్రెండ్స్, సమాజంలో ప్రధానంగా మూఢనమ్మకాలతో సమాజం చాలా సతమతం అవుతుంది. సో ఈ మూఢనమ్మకాలు తొలగిపోవాలని చెప్పి విద్యావంతులు కానీ అన్ని మతాలలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మూఢనమ్మకాలు తొలగిపోవాలి, ఈ మూఢనమ్మకాల వల్ల చాలా నష్టం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. కానీ ఈ మూఢనమ్మకాలు నిర్మూలించడానికైతే చాలా వరకు ముందుకు ఎవరైతే రావడం లేదు. సో ఈ వీడియో ద్వారా మనకు మూఢనమ్మకాలపై పూర్తి అవగాహన చేయడానికి మనకు అందుబాటులో డాక్టర్ బైరి నరేష్ గారు ఉన్నారు. ముందుగా వారికి వెల్కమ్ చేద్దాం. నమస్తే. జై భీమ్. జై భీమ్. అంటే జై భీమ్ అంటే అర్థం ఏంటన్నా? రెండు మాటల్లో అంటే దానికి రెండు మూడు మీనింగ్స్ ఉన్నాయి. ఎల్ఎన్ హరిదాస్ అనే ఆయన మొదటిసారిగా సమతా సైనిక దళ సమావేశంలో బాబాసాహెబ్ స్థాపించిన సంఘంలో మనం ఇక మీదట జై హిందూ అంటే హిందువులకు మాత్రమే వర్తిస్తుంది. వాలేకుం సలాం, సలాం అలేకుం, అస్సలాం అలేకుం అంటే ముస్లింలకే వర్తిస్తుంది. మనందరం గౌరవంగా పలకరించుకునే పదం కావాలని చెప్పి జై భీమ్ అనే పదాన్ని చెప్పిండు. భీమ్కు రెండు అర్థాలు ఇచ్చారు. ఒకటేమో పాలీ భాషలో ఓ వివేకవంతుడా, ఓ మంచి మనిషి, నీకు విజయం కలుగుగాక అని ఒక అర్థం. సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలంటే భీమ్ అంటే జ్ఞానము, విజ్ఞానము అని డెఫినేషన్ ఇచ్చారు. అలాగే బాబాసాహెబ్ పేరు కూడా భీమ్రావు కదా.
ప్రపంచంలో ఎక్కువ పుస్తకాలు చదివింది, మంచి విలువలతో జీవించింది, సమాజం కోసం జీవించింది, సమాజంలోని సమస్యల పరిష్కారం కోసం జీవితం అంతా పాటుపడింది ఆయనే కదా. కాబట్టి జై భీమ్ అంటే, ఓ వివేకవంతుడా నీకు జయము కలుగుగాక, నువ్వు వర్ధిల్లాలి అని అర్థం. ముఖ్యంగా ఈ ఇంటర్వ్యూ బైరి నరేష్ గారితో చేయడం జరుగుతుంది. ఎందుకంటే మూఢనమ్మకాలపై పిహెచ్డి చేశారు. ఆ మూఢనమ్మకాలతో జనాలు ఎంత నష్టపోతున్నారు ఒక పూర్తి క్లారిటీ ఉంటుంది. పిహెచ్డి పూర్తి చేశారు కాబట్టి ప్రజలకు అవగాహన. ఎందుకంటే సమాజంలో ప్రధాన సమస్య మూఢనమ్మకాలు. ప్రతి ఒక్కరు మూఢనమ్మకాలు తొలగిపోవాలంటున్నారు, కానీ తొలగించడానికైతే అంత మేరకు ముందుకు రావడం లేదు. సో మూఢనమ్మకాలపై పిహెచ్డి పూర్తి చేసిన బైరి నరేష్ గారితో సమాజాన్ని మేల్కొల్పడానికి, మూఢనమ్మకాలు మన ఛానల్ ద్వారా కొంతైనా నిర్మూలించవచ్చు, కొంతైనా అవగాహన చేయొచ్చు అని చెప్పి బైరి నరేష్ గారితో ఈ ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. అన్న, మూఢనమ్మకాలు అంటే సిటీలో అయినా విలేజ్లో అయినా ఎక్కువ సతమతమయ్యేది ఈ ప్రతి అమావాస్యకు 3 బాటల దగ్గర తీసేయడము, ఈ కాకి అడ్డం వచ్చిందని ఆగడము, అనేక రకాలుగా. గ్రామాల్లో అయితే ఇంట్లో ఎవరైనా చనిపోతే ఖచ్చితంగా 99% 6 నెలలు ఇల్లు ఇవ్వాలి. ఆ 6 నెలలు ఇల్లు ఇవ్వాలంటే ఇక్కడ సిటీలో అంటే కొంచెం రెంట్కు దొరికే అవకాశం ఉంటుంది. పల్లెటూళ్ళలో రెంట్ కూడా దొరకదు. పొలాల దగ్గర రేకుల షెడ్ వేసుకుంటే ఆ ఎండాకాలం చిన్న చిన్న పిల్లలు, సో అనేక రకాలుగా సతమతం అవుతుంది సమాజం. సో మతాలలో ఉండే అందరు కూడా ఇది తప్పు, మూఢనమ్మకాలు తొలగిపోవాలంటారు, కానీ ఆ దిశగా ముందులో అయితే అడుగు వేయరు. అసలు ఎలా అర్థం చేసుకోవాలి? అసలు ఈ అమావాస్య రోజు 3 బట్టల దగ్గర పెట్టడానికి కారణం ఏంటి? దేనికోసం పెడతారు? ముందుగా మీ సామాన్యుడు యూట్యూబ్ ఛానల్కి ధన్యవాదాలు. మీలాంటి వాళ్ళు ఎంతోమంది మీ కళ్ళ ముందు కనిపించినవి, చూస్తున్నవి, వింటున్నవి, ఆలోచిస్తున్నవి, ప్రజలు అనుభవిస్తున్నవి ఇలా డాక్యుమెంట్ చేసి సమాజానికి అందుబాటులో ఉంచడం చాలా మంచి పరిణామం. థ్యాంక్ యూ సో మచ్ రాము. మీరు ఇది బాగా కొనసాగించండి. మామూలుగానే ప్రజలకు నమ్మకాలు ఉంటాయి, దైవభావం ఉంటుంది, భయము భక్తి ఉంటుంది. అయితే భక్తి అన్నప్పుడు దేవుడు భక్తి ఆక్యుపై చేస్తుంది. భయము అన్నప్పుడు పాప భీతి, నరకము, దయ్యాలు, రాక్షసులు, మంత్రతంత్రాలు, నరకలోకము, ఇవన్నీ వాళ్ళ బ్రెయిన్లోకి వస్తాయి. మంచి జరగాలంటే దేవుడికి వెళ్ళాలి, చెడు జరుగుతుందంటే మళ్ళీ దేవుడి దగ్గరికే వెళ్తారు. అప్పుడు పూజారులు వాళ్ళ దేవుడు బలవంతుడు, గొప్పవాడు, మీ జబ్బులు, మీ సమస్యలు పరిష్కరిస్తాం, దేవుని మొక్కుకో అని వాళ్ళ దగ్గర ఏం పరిష్కారం ఉండదు. వాళ్ళు దేవుడు లేడు అని అంగీకరించక, మీరు ఎదుర్కొనే సమస్యకు పరిష్కారం ఇది అని చెప్పడం వీలు కాక, ఏదో దుష్టశక్తి అండి అని చెప్పేసి ప్రజలని భక్తితో పోయిన వాళ్ళకి భయాన్ని అంటగడతారు. అంటే దుష్టశక్తి అనగానే ఏం చేయాలంటే ఏమో చెప్పించుకోపోండి అంటారు. అంటే వీళ్ళేమో దేవుడికి వీళ్ళు ప్రతినిధులుగా ఉండి దేవుని చూపిస్తారు. వాళ్ళు నిష్ఠగా వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకొని వాళ్ళు బాధపడుతున్న దాన్ని వివరించినప్పుడు వీళ్ళ దగ్గర పరిష్కారం ఉండదు. మంచిగా ఉన్న భక్తులు ఇస్తే కానుకలు తీసుకొని హ్యాపీగా ఉండడానికి తప్ప, కష్టాలు బాధల్లో ఉన్న వాళ్ళకి ఈ దేవుడు కానీ, ఆ గుడి కానీ, చర్చి కానీ, మసీదు కానీ ఏం ఉపయోగపడదు. ఇట్లా వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని ఆశ్రయిస్తారు. వాళ్ళ చుట్టుపక్కల ఏముంటుంది, భయాలు, నమ్మకాలు, అపోహలు, అన్ని అర్థం లేని మూఢాచారాలు ఉంటాయి. వాళ్ళు మేము మాకు ఇట్లా అయినప్పుడు పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళాము, వాడు మాంత్రికుడు, ఇక్కడైతే మాంత్రికుడు అంటారు, ఇంకొక చోట పూజారి అంటారు, ఇంకొక ఆంధ్ర ప్రాంతంలో గురవగాండ్లు అంటారు, ఇంకొక చోట్ల అయ్యవార్లు అంటారు, ఇంకొంత చోట్ల మాంత్రికుడు అని కూడా అంటారు, భూత వైద్యుడు అంటారు. ఇట్లా ఇంకా వీళ్ళలో ముస్లింలు కూడా ఉంటారు. ఇంకా యేసు ప్రభువును నమ్మే వాళ్ళు ఒక బ్యాచ్ ఉంటారు. వాళ్ళు ఇట్లా సిలువ పట్టుకొని నేను ప్రార్థన చేస్తే పోతుంది సైతాన్ అని కూడా చెప్తూ ఉంటారు. ఇట్లా చెప్పే వాళ్ళందరూ రహస్యమైన జీవితాలను ప్రోత్సహిస్తారు, రహస్యమైన నిర్మానుష్య ప్రదేశాలు ఎంచుకుంటారు. కాబట్టి పూర్వం నుంచి ఆచరణలో ఉన్నాయి. కాబట్టి అమావాస్య అంటే చీకటి కాబట్టి ఆ రోజు రాత్రి త్వరగా చీకటి అవుద్ది, వెలుతురు ఏమాత్రం ఉండదు. ఇప్పుడంటే లైట్స్ వచ్చాయి కాబట్టి, కరెంటు బల్బ్ వెలుగుతుంది కాబట్టి పగలకు రాత్రికి తేడా తెలియదు. పూర్వ రోజుల్లో అమావాస్య అనేది ప్రయాణం చేయకుండా ఉండే ప్రదేశం. ఆ రోజు మంచిది కాదని,
ఆ రోజు గ్రహణాలు ఎక్కువగా వస్తుంటాయి. అమావాస్య పౌర్ణమికి గ్రహణాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ సూర్యుడికి గ్రహణం వచ్చిన, చంద్రుడికి గ్రహణం వచ్చిన, పాము ఏదో వచ్చి రాహు కేతువులు ఆ సూర్యుడిని ఆ చంద్రుడిని మింగుతాయని ప్రజల్లో నమ్మకం. కాబట్టి సూర్యుడు చంద్రుడిని అవి మింగుతున్నప్పుడు ఈ ఆలయాలు మూసివేస్తారు. ఆ రోజు మూసివేస్తారు కాబట్టి ఆ రోజు మా దైవము బలహీనం అవుద్ది, మంత్రశక్తి బలంగా ఉపయోగపడుద్ది అనే ఒక తప్పుడు ప్రచారం వల్ల ప్రజలందరూ అమావాస్య రోజు దీన్ని చేయాలి అనేటువంటి ఒక ప్రచారంలో వచ్చింది. అంటే మంత్రశక్తి కంటే దైవశక్తి కంటే మంత్రశక్తి గొప్పదా? అసలు ఆ శక్తి అంటే ఎనర్జీ అని అర్థం. ఎనర్జీ. కాబట్టి శక్తి నిత్యత్వ నియమాలు, శక్తి ఉత్పత్తి, శక్తి తరుగుదల, శక్తి మార్పిడి, విద్యుత్ శక్తి కాంతి శక్తిగా మారితే బల్బ్ వెలుగుతుంది. ఇట్లా ఆవిరి ఒక శక్తిగా ఉత్పత్తి అవుతుంది వేడైనప్పుడు. ఆవిరి యంత్రం అట్లే ఉంది. కాబట్టి ఒక రూపంలో నుంచి ఇంకో రూపంలోకి శక్తి మారుతున్నప్పుడు శక్తి కొంత వినిమయం అవుతూ ఉంటుంది. ఇవన్నీ ఫిజిక్స్లో మనం 10th క్లాస్ వరకు చక్కగా నేర్చుకుంటాం. కేవలం భయాలే. మూడు బాటల దగ్గర, దారుల దగ్గర దైవ శక్తి ఉండదు, భూత శక్తి ఉండదు. మనిషిలో చిన్నప్పటి నుంచి పెనవేసుకున్న భయాలే వాడిని అటువైపు నడిపిస్తాయి. ఆ నిమ్మకాయలు 3 బాటల దగ్గర పెట్టాలి అంటే మనల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే పొజిషన్ చూసి 2 నిమ్మకాయలు ఆడ పెట్టమంటాడు. మళ్ళీ వారం పోయినామనుకో ఈసారి కోడి పిల్లని పెట్టమంటాడు. మళ్ళీ వారం పోతారే వీడు 2-3 వారాలు నన్ను నమ్ముకొని వచ్చిండని చెప్పి ఈసారి మేకను పోయమంటాడు. మాంత్రికుడు, భూత వైద్యుడు, గురువు అడవాడు ఎవడైనా. ఇంకా నమ్మితే ఏం చేస్తాడంటే ఇంకా పెద్ద శక్తి తోలిళ్ళు మీకు మీ ఇంట్లో నిమ్మకాయలు తీయాలి, మీ ఇంట్లో పాతి పెట్టేయాలని చెప్పి వాంతో తెచ్చిన నిమ్మకాయలు అందులో మ్యాజిక్ చేసినట్టు చేసి ఇగో మీ ఇంట్లో నిమ్మకాయలు పాతి పెట్టిరని చెప్తున్నాడు. తవ్విపిచ్చి మనతో మనల్ని నమ్మిస్తాడు. లేదా మూలలు కుట్టిరంట అన్ని పిచ్చి పిచ్చి అన్నీ చేస్తాడు. అవన్నీ మ్యాజిక్లే, జిమ్మిక్కులే. అవన్నీ నేను చేయొచ్చు, నాకు అవన్నీ మ్యాజిక్లు వచ్చు. చాలా మందికి నేను నేర్పించాను కూడా. ఇక్కడ ఇంకా నమ్మితే, ఇంకా అనారోగ్యం సమస్యతో ఉంటే మీరు నగ్నంగా పూజలు చేయాలని చెప్తున్నాడు. అప్పుడు ఎప్పుడు చేయాలి? అమావాస్య రోజు చేయాలి అంటాడు. వీళ్ళు అమాయకంగా నమ్మి బట్ట లేకుండా శ్మశానాలలో పూజలు చేయడం, పూర్రెలు, ఎముకలు, నల్లకోడి, జీడి గింజలు ఇవన్నీ ఒక 100 రకాల వస్తువులు చెప్తున్నాడు. వాడు వర్షాకాలం అయితే గొడుగులు తెమ్మంటాడు, చెప్పులు తెమ్మంటాడు. ఇవన్నీ దేనికో అర్థం కాదు మన ప్రజలకి. మళ్ళీ ఇప్పుడు అలాంటి వాళ్ళని చంపేయడం జరుగుతుంది. కొంచెం డౌట్ వస్తుంది. ఒకప్పుడు మనకి సోషల్ మీడియా వెళ్ళినప్పుడు బహిరంగంగా రోడ్ల మీద చేసారని భయపడి ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళు లేరు. ఇప్పుడైతే వీళ్ళు చేతబడి చేస్తారని తెలిస్తేనే చెట్టు కట్టేసి జగిత్యాల జిల్లాలో మా ఊర్లో మాంత్రికులు ఉన్నారు, వాళ్ళని ఒకరిని చంపడము ఇంకా మిగతా వాళ్ళని చంపుతామని ఏకంగా ఫ్లెక్సీ కొట్టించి కట్టిలు ఊర్లో. జగిత్యాల టౌన్లో గడి దగ్గర ఒక ముగ్గురిని చంపేసి లాగండి. అట్లా అన్ని జిల్లాలల్లో నిత్యం ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అవన్నీ నిమ్మకాయల కాడ నుంచి మొదలయ్యి అక్కడ దాకా ప్రాణం తీసేదాకా వెళ్తాయి. ఇప్పుడు మత పెద్దలలో అందరూ కూడా అన్ని మతాలలో ఉన్న వాళ్ళు కూడా మూఢనమ్మకాలు ఉండకూడదని చాలా బాగా చెప్తున్నారు. సంతోషం. మనకు చట్టంలో కూడా ఆర్టికల్ 51 AH ప్రకారం ప్రజల్లో శాస్త్రీయత పెంపొందాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ప్రభుత్వానిది అంటే ప్రభుత్వ వ్యవస్థ, ప్రతి ఒక్కరు ప్రభుత్వ జీతం తీసుకున్న వాళ్ళు. సో వీళ్ళు ఇంత ఉన్నా సరే వీళ్ళు ఎవరు ముందుకు రాకపోవడం, మీలాంటి వాళ్ళే ఇట్లా ఫైట్ చేయడం, వాళ్ళు ఎందుకు ముందుకు రావట్లేదు నిర్మూలించడానికి? ఇప్పుడు ప్రభుత్వము అంటే ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజలే పాలకులై పాలించే ఒక వ్యవస్థని భారతదేశ స్వాతంత్రానంతరం మనం అందిపుచ్చుకున్నాం. ఇక్కడ ప్రజలలో నుంచే పాలకులు వస్తారు, ప్రజల చేత ఎన్నుకుంటారు. కాబట్టి ప్రజలు ఏ బలమైన నమ్మకాలతో ఉంటారో ఆ నమ్మకాలను అలాగే కొనసాగించాలనుకుంటారు. ప్రభుత్వ వ్యవస్థలో పనిచేసేవారు కూడా ఏ నమ్మకాలతో ఉంటారు. 100%. విజయవాడలో పోలీసు వారే దసరా పండుగ రోజు ఆయుధ పూజ చేస్తారు. అది ఆ పోలీస్ స్టేషన్ లోపలే. అలాగే హైదరాబాద్ హైకోర్టులో మెయిన్ ముఖద్వారానికి కాళికామాత, దుర్గామాత ఫోటోలు ఉంటాయి. హైకోర్టుకే ఉంటాయి. మరి ఆర్టికల్ 51 అమలు చేయాల్సింది ఎవరు? ప్రతి ప్రభుత్వ పాఠశాలలో అక్కడున్న వాళ్ళు ఈ మెజారిటీ ఏ నమ్మకస్తులు ఉంటారో పిల్లలని చదువుల తల్లులుగా మార్చడం పక్కన పెట్టి సరస్వతి విగ్రహాలు పెడతారు. మనం ఇది అంటే ఎక్కువ మంది హిందూ పిల్లలే ఉంటారు కాబట్టి ఉనికి కోసం
గౌరవం కోసం, నమ్మకాల కోసం అలాంటివి చేస్తూ ఉంటారు. ఈ 51 ఆర్టికల్ 51 బలహీన పడడానికి ఇదే కారణం. ఆర్టికల్ 51 అయినా అవన్నీ ఎందుకు, 51 దాకా ఎందుకు? స్వేచ్ఛ అనే ఒక పదం ఉంది, సమానత్వం అనే పదం ఉంది. స్వేచ్ఛ ఎక్కడుంది? మతాల నుంచి స్వేచ్ఛ ఉందా? లేదు కదా. సమానత్వం ఎక్కడుంది? స్వేచ్ఛ సమానత్వం అనే ప్రాథమిక విషయాలకే స్థానం లేదు. ఇంకా నువ్వు 51 దాకా పోతావు ఎందుకు? మూఢనమ్మకాలలో వస్తే ప్రధానంగా ఉమ్, గ్రామాలలో అయితే ఆ మగపిల్లాడు ఉండడానికి అబ్బాయి పుట్టాలని చెప్పి పసరు మందు తాగుతుంటారు. ఉమ్. సో ఇది నమ్మవచ్చా, నిజమా? సామాన్య ప్రజలకు తెలియాల్సిన విషయం ఏమిటంటే, ప్రజలారా, ఇప్పుడు ఆధునిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. ఎవరైనా పెళ్ళయ్యాక పిల్లలు కాకపోతే వాళ్ళు మరింత పోషకాహారం తీసుకొని ఆరోగ్యంగా చాలా జోవియల్గా సంసార జీవితాన్ని గడపాలి. ఫియర్ పెట్టుకోకూడదు, కాస్త హ్యాపీగా ఉండాలి. అయినా వాళ్ళకి పిల్లలు అవ్వకపోతే వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ను సంప్రదించాలి. వాళ్ళు అవసరం అనుకుంటే వాళ్ళు చెప్పింది పాటించాలి. ఇంకా ఇబ్బంది అనుకుంటే వాళ్ళు టెస్టులు చేసి గర్భసంచిలో బుడగలు ఉన్నాయా, లేకపోతే మగవాడి స్పర్మ్లో కౌంట్ తక్కువ ఉందా, ఏమైనా కారణాలు ఉన్నాయని వాళ్ళు ఫుడ్ సజెస్ట్ చేయొచ్చు, కొన్ని ఎక్సర్సైజులు చెప్పవచ్చు, లేదా కొన్ని మెడిసిన్ కూడా ఇవ్వచ్చు. ఇవేవి కాకపోతే కృత్రిమ గర్భధారణ చేసే ప్రక్రియల దాకా వచ్చాయి. ఇవన్నీ పక్కన పెట్టి ఎవరో ఏదో చెప్పారని పిల్లలు కావడానికి పూజలు చేయటాలు, పిల్లలు కావడానికి వీడిని నమ్ముకోవడం, వాడిని నమ్ముకోవడం, డబ్బులన్నీ ఖర్చు పెట్టుకోవడం అనేది అమాయకత్వం. ఇద్దరులో ఏ లోపం ఉన్నా ప్రాబ్లం అంతే. సో నమ్ముతున్నారు, బలంగా నమ్ముతారు. పసరు మందు తాగితే మగ పిల్లగాడు అబ్బాయి పుడతాడని. ఒక్కటి ఆలోచించండి, ఏదైనా మనిషి పుట్టుకకు సంబంధించి మీకు యూట్యూబ్లో చాలా వీడియోలు ఉంటాయి. ఒక ఎగ్గులో ఒక శుక్రకణం ఎంటర్ అయిపోయి అది ఫలదీకృతం అయితే ఆ ఎగ్గు అండంగా మారి పిండంగా మారి పరిణామం చెంది మనిషి అవుతాడు. కాబట్టి మనము నోట్లో వేసుకునే పసరుకి గర్భాశయంలో రిలీజ్ అయ్యే అండానికి సంబంధం లేదు. ఇప్పుడు నోట్లో వేసుకునే, ఇప్పుడు సెలెన్ బాటిల్ ఎక్కించుకోమని చెప్తాడు ఒక సినిమాలో, ఏదో మా సినిమాలో సెలెన్, వేణుమాధవ్ గారు చనిపోయారు ఆయన. ఇక్కడ నరాలకు ఎక్కిస్తే బాడీ అంతా సప్లై అయ్యింది, కానీ ఇతను నోట్లో పెట్టుకొని చూపిస్తూ ఉంటాడు, ఇట్లా ఆవకాయ బద్ద నాకుతూ ఇట్లా టేస్ట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఎక్కడన్నా కామన్ సెన్స్ ఉందా? నోట్లో వేసుకున్నది నరాలకి ఎట్లా పోతుంది? జీర్ణాశయం లోపలికి పోతుంది. జీర్ణాశయంలో మళ్ళీ జీర్ణ రసాలు ఉత్పత్తి అయ్యి అందులో నుంచి మనం ప్రోటీన్స్, విటమిన్స్ అన్నిటిని తీసుకొని మన శరీరాలకి శక్తి రూపంలో, రక్తం రూపంలో ఇస్తుంది. నోట్లో వేసుకున్నది ఎట్లా పోతుంది? పసరు నోట్లో వేసుకుంటారు కదా. అంటే రెండు, నోట్లో వేసుకునేది వేరే, గర్భాశయం వేరు. నోట్లో వేసుకుంటే ఇక్కడ నుంచి వేస్తే ఈ గొంతు ద్వారా జీర్ణాశయం జీర్ణం అవుతుంది. కానీ మనము పిల్లలు అవ్వాలంటే పురుషాంగము స్త్రీయాంగము మధ్య జరిగినటువంటి సంపర్కం ద్వారా కొన్ని లక్షల స్పర్మ్ రిలీజ్ అయినప్పుడు కొన్ని లక్షల క్రోమోజోమ్లు ఉంటాయి. అప్పుడు తల్లి యాక్సెప్ట్ చేసే ఆ ఎగ్గుని ఏదైతే కనెక్ట్ అవుద్దో అది జైగోట్ అవుద్ది కదా. ఇది కామన్ సెన్స్ అప్లై చేయాలి. ఇంకా ప్రధానంగా ఇల్లు ఇడవడం. ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ సమయం బాగాలేదు, 6 నెలలు మినిమం 6 నెలలు. చాలా బయటకేమో ఇంకా ఎవరు ఇది ఇల్లు ఇడుస్తున్నారు అంటారు, కానీ మారుమూల పల్లెల్లో వీళ్ళు చనిపోతారు. ఇంట్లో చనిపోయిన వెంటనే ఈ ఇల్లు విడిచిపెట్టాలి, ఈ ఇంట్లో ఒక చావు జరిగింది, ఒక 6 నెలలు చెడు కీడు కాబట్టి 6 నెలలు విడిచిపెట్టి మీరు వేరే చోటు ఉండాలంటారు. నిజానికైతే చచ్చిపోయిన వ్యక్తి ఆ ఇంట్లో ఉంటాడు కాబట్టి, ఆయన బంధుమిత్రులు, ఆ కుటుంబ సభ్యులు ఆ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఆ జ్ఞాపకాలు వేటాడతాయని, మా నాన్న ఇక్కడ కూర్చుని చదువుకునేవాడు, మా నాన్న ఇక్కడ కూర్చుని అన్నం తినేవాడు, మా నాన్న ఈడ కూర్చుని మాట్లాడేవాడు, ఈ గద్దె మీద ముచ్చట్లు పెట్టేవాడు, ఈడ బట్టలు తగిలించుకునేవాడని అతని జ్ఞాపకాలు ఆ ఇంట్లోనే ఉండి వీళ్ళు ఇంకెక్కువ టెన్షన్ పడతారు, బాధపడతారు అని చెప్పి ఆ ఇల్లు విడిచి కొంతకాలం దూరం ఉండాలనేది ఒక సదుద్దేశంతో పెట్టే సలహా. కానీ అలా చెప్పట్లేదు. ఒక అంశం. రెండోది,
పూర్వ రోజుల్లో రోగక్రిములు అటాక్ అయ్యి అనేక జబ్బులతో చచ్చిపోయేటోళ్ళు. అప్పుడు జబ్బులకు మందులు లేవు. లేవు. కాబట్టి చచ్చిపోయిన వ్యక్తి యొక్క రోగక్రిములు ఆ గ్రామం, ఆ ఇంటి చుట్టూరంగా ఉంటాయి కాబట్టి ఆ బ్యాక్టీరియా వీళ్ళకి అంటుకొని వీళ్ళకి కూడా అనారోగ్యం వస్తుందని ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టమని కూడా చెప్తారు. ఇవి రెండిటికి అజ్ఞానాన్ని జోడించి, అరే దైవం ఇట్లా చెప్పిందిరా, శాస్త్రం ఇట్లా చెప్తుందిరా, ఈ గడియలో చచ్చిపోయాడు కాబట్టి, దుర్ముహూర్తంలో చచ్చిపోయాడు కాబట్టి మీరు ఇల్లు ఇడిచి పెట్టాలరా అని అక్కడ ఒక పూజారి చెప్తాడు. దీనికి సైంటిఫిక్ అజ్ఞానం తోడు. ఈ పూజారి చెప్పగానే ప్రజలందరూ అయ్యో మంచి చెడు కాదట అని చెప్పేసి వీళ్ళు ఆ ఇల్లు ఇడిచిపెట్టి వెళ్తారు. అతను నిజానికి రోగక్రిములతో చచ్చిపోకుండా యాక్సిడెంట్ అయి చచ్చిపోయినా ఇదే చెప్తాడు. ఓకే. లేకపోతే అసలు ఆ ఇంటికే రాడు. ఆయన చచ్చిపోయిన 6 నెలల నుంచి హాస్పిటల్లోనే ఉంటాడు, వెంటిలేటర్ పైన. అయినా ఇటు ఇల్లు ఇడిచిపెట్టమంటాడు. మరొక వ్యక్తికి ఓ 10 అంతస్తుల బంగ్లా ఉంది, అందులో 100 మంది రెంట్కుంటున్నారు. ఆ ఇల్లు అతనిదే. ఆ ఇంటి ఓనర్ చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ 100 మందిని ఖాళీ చేపిస్తారా? ఒక్కసారి మీరే కామన్ సెన్స్ ఆలోచించండి. పోనీ ఒక వ్యక్తికి 4 చోట్ల 4 ఇండ్లు ఉంటాయి. ఏ ఇల్లును వదిలిపెట్టాలి? చనిపోయిన ఇల్లే. మా తమ్ముడు, మా చిన్న తమ్ముడు మూఢనమ్మకాలతో చచ్చిపోయినప్పుడు మమ్మల్ని కూడా అలా వదిలిపెట్టాలంటే మా అమ్మ మమ్మల్ని తీసుకెళ్ళి మా ఊర్లో ఉన్న పాడుబడిన ప్రాథమిక పాఠశాల పక్కన రేకులు వేసుకొని ఉంది. వర్షాకాలంలో గాలి దుమారం వస్తే ఆ రేకులు వెళ్ళిపోతే ఎవరి మీద మనిషి మీద పడితే ఎట్లా అవుద్దని భయపడ్డాం. నిద్రలు పోకుండా గడిపాము. నాకు ఆ చేదు అనుభవం ఉంది. కాబట్టి ప్రజలారా, నేను ఈ సామాన్యుడి జీవితం ఛానల్ ద్వారా చెప్తున్నాను, ఎవరైనా చనిపోతే ఆ దుఃఖంలో నుంచి బయటపడడానికి ఏం చేయాలో ఆలోచించండి. మనిషిని ఎక్కువ కాలం బతికించుకోవడానికి ప్రయత్నించండి. మీరు రెంట్కుండే ఇల్లు పొట్ట చేత పట్టుకొని ఎక్కడో బతుకుతున్న మీరు, లేకపోతే మీ ఊర్లోనే 6 నెలల పాటు ఎక్కడో ఉండాల్సిన అవసరం లేదు. అది పాతకాలంలో రోగాలతో చచ్చిపోయినా లేకపోతే ఓవర్ సెంటిమెంట్తో ఉన్నప్పుడు అవి జరిగాయి. కాబట్టి ఇప్పుడు అలాంటివి పాటించక్కర్లేదు. ఎవరైనా పూజారి మీరు 6 నెలలు 3 నెలలు కంపల్సరీ ఇల్లు ఇడిచిపెట్టాలి అని చెబితే మీరు నమ్మకండి. అయినా మీరు పోయి అడిగితేనే ఆయన చెప్తాడు కదా. ఆయన మీ ఇంటికి వచ్చి విలువలు ఇవ్వని అంటాడు. మరి ఆ పూజారిని అడిగితే ఏమంటాడు? ఆయన వచ్చిర్రు, నేను చూసి చెప్పిన. నిజం చెప్పాలంటే వాళ్ళని అనడానికి ఏం లేదు. మన ఇంటికి వచ్చి చెప్పరు. ప్రజలు వెళ్తేనే వాళ్ళు చెప్తున్నారు. సో ప్రజలకి అవగాహన రావాలి. సో ఫ్రెండ్స్, ఇందులో ఎలాంటి అయితే లేదు. సో మూఢనమ్మకాలపై చాలా క్లారిటీ ఉన్నాను కాబట్టి మా అమ్మ చనిపోతే కూడా 6 నెలలు ఇడవమన్నారు. 6 నెలలు ఇడవమని చెప్పారు, కానీ నేనైతే ఇడవలేదు. సో చనిపోయి కూడా అమ్మ చనిపోయి 3 months అవుతుంది. ఈరోజు మీ ముందు డాక్టర్ బైరి నరేష్ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నా, యాక్టివ్గా ఉన్నాను. ఇందులో అయితే అట్లా అంటున్నారు కదా. ఒకసారి అంటే కాంట్రవర్సీ అవ్వాలని కాదు, ఏదైనా గుడిలో ఒక మనిషి చచ్చిపోతే ఆ గుడిని ఒక 6 నెలలు వదిలిపెట్టిల్లా? ఎవరైనా ఒక పూజారి గారు అంటే ఎవరైనా ఒక పూజారి ఇంట్లో ఎవరైనా మనుషులు చనిపోతే ఆయన ఆ ప్రధాన అర్చకుడు 1 ఏడాది పాటు చుట్టూ పాటించి మా ఇంట్లో ఒకరు చచ్చిపోయారని ఆ గుడిలోకి ఆయన వెళ్ళకుండా ఉంటాడా? అంటే సమయం బాగుంటే వదలరు, సమయం బాగాలేకుంటేనే వదులుతాం. అవన్నీ అసలు చచ్చిపోయేటోడు ఏ టైంలో చచ్చిపోతే మంచి ముహూర్తం చూసి చెప్పుకుంటారా? ఇప్పుడు మీ అమ్మ అనారోగ్యంతో ఉంది, మీ అన్నయ్యలు మీ వదినమ్మలు మీరు ఆమెకు కడిగి ఎత్తిపోసి శుభ్రం చేసి స్నానం చేపించి ఎంత కాపాడుకున్నారు. నిజం చెప్పు, నేను చూశాను కదా. మీ అమ్మ మీ ఊరులందరికీ తెలుసు కదా, మీ అన్నయ్యలు మీ వదినలు ఎక్కువ సర్వీస్ చేశారు మీరు హైదరాబాద్లో ఉండడం వల్ల. మీరు కూడా అప్పుడప్పుడు వెళ్ళి సర్వీస్ చేశారు, అమ్మకు కావాల్సిన సేవలు చేశారు, ఆర్థిక సపోర్ట్ చేశారు. తృప్తి అయితే ఎప్పుడు ఉంటుంది. మీరు అమ్మను కాపాడుకున్నారు కదా. కానీ మీరు ఎప్పుడన్నా మరి ఇల్లు ఇడిచిపెట్టాల్సి వస్తుందని పలానా ముహూర్తంలో చచ్చిపోవని అన్నారా మీ అమ్మని? లేదు. చచ్చిపోయేటోడు ఎవడన్నా ముహూర్తం చూసి చచ్చిపోతున్నారు? ఓ ట్రైన్ యాక్సిడెంట్ అయితే 100 మంది ఒకేసారి చచ్చిపోతారు కదా. ఇంకా ప్రధానంగా కాకి వెళ్తే అసలు ముహూర్తంతో సంబంధం లేదు. కాకి ఏ టైంలో వెళ్ళినా ఖచ్చితంగా వెళ్ళాడు అంటారు. అంటే అప్పుడు కూడా 3 months. అంటే ప్రజలకు కాకి అంటే చెడు అని ప్రచారం చేసేళ్ళు. చెడు ఎట్లా అవుతుంది? 11 days రోజు కాకి వస్తేనే మంచిదని నమ్ముతారు బలంగా. కాకి అంటే కీడు అని, కాకి అంటే నలుపు అని, నలుపు అపశకునం అని. కాకి 1000 సంవత్సరాలు బతుకుద్ది కాబట్టి అనేక పిండాకోడ్లు తింటది కాబట్టి, ఒక రకరకాల పెంట తింటది కాబట్టి అది మనకు వస్తే ఏ గాలో ధూలో శక్తో మన ఇంట్లోకి వస్తుంది, మన ఇంటికి అపశకునము, మన ఇంటికి కీడు జరుగుద్ది అని భయపడి బయటకు వచ్చే అర్థనేమో బంధువులు వస్తారని నమ్మేవాళ్ళు. ఇంట్లోకి వచ్చిందంటే కాకి వచ్చిన ఇల్లు
అది పాడుబడిన ఇల్లుతో సమానం. కాబట్టి ఆ ఇంట్లో ఏదో ఒకటి జరుగుద్దనే భయంతో కాకి నెత్తి మీద తన్నిపోయినా, ఇంట్లోకి వచ్చిపోయినా ఇల్లు ఇడిచిపెడతారు. నెత్తి మీద అంతే ఆయన చచ్చిపోయినని ప్రచారం చేస్తారు పండబెట్టి. ఆయన పండుకోబెట్టి బంధువులందరికీ. అప్పుడు అందరు ఆయనకు వచ్చి చూసి పలకరించి మళ్ళీ ఆయన లేచినాక నవ్వి తిని తాగి ఒక దావత్ చేసుకొని మళ్ళీ ఎటోళ్ళట వెళ్ళిపోతారు. అలాంటివి కాకి చుట్టూ బోరనే మూఢనమ్మకాలు. కాకి వచ్చినప్పుడు మళ్ళీ మా ముత్తాత వచ్చినప్పుడు సంతోషపడాలి యాక్చువల్గా. ఎందుకంటే 11 days అప్పుడు కాకి ముట్టినప్పుడు సంతోషంగా మనం బలగం సినిమాలో బాగా ఇచ్చారు అర్థం. సో అదే నిజం అనుకున్నప్పుడు కూడా మా ముత్తాత మళ్ళీ వచ్చినా మళ్ళీ పండుగ చేసుకోవాలి యాక్చువల్గా. బలగం సినిమా అనేది కుటుంబ బంధాలను గుర్తు చేస్తూ చావు సందర్భంగా ఒక ఎమోషనల్ మూవీ. అది మంచిగా తీసిన వాళ్ళు బాగా తీసిళ్ళు, ప్రజలు బాగా ఆదరించిళ్ళు, సక్సెస్ మూవీ. కానీ అందులో ఉన్న మూఢనమ్మకాల్ని మనం స్వీకరించక్కర్లేదు. ఆ కాకి కోసం నేను మొన్న దాదర్కి వెళ్ళాను, ముంబై. ఇట్లా పిట్టకు పెట్టుకొని వచ్చి కాకి పట్టుకొని ఒక ఆయన ఉంటాడు, ఒక ఆయన పట్టుకొని ఉంటాడు. అక్కడ ఒక డబ్బా ఉంటది. వీళ్ళు 20 రూపాయలు 50 రూపాయలు అలా అయితే వీళ్ళు పిండాకుడు పట్టాలి. పిండానికి పెట్టిన కూడా పిండాకుడు దాన్ని ఆయన దగ్గర పట్టకపోతే ఆ కాకి ఇట్లా గుచ్చిపెత్తాడు. ఇట్లా తలకాయ పట్టుకుంటాడు కాకిది, ఇట్లా గుచ్చుతాడు, పడేస్తాడు. అంటే పిలిచి అది రావాల్సిన అవసరం లేదు. అట్లా అయిపోయింది. అంటే ఇంకా ముఖ్యంగా ఇప్పుడు నేను అడుగుతున్నవైతే ముఖ్యంగా పల్లెటూర్లలో చాలా నడుస్తుంటాయి కాబట్టి పల్లెటూర్లలో ఉండే వాళ్ళకి చాలా అవగాహన కోసమే అందరిలకు ఇప్పటి వరకు డాక్టర్ బైరనరేష్ గారిని ఇంటర్వ్యూలు మనం అయితే చూసాం. అలా కాకుండా సో సమాజానికి ఉపయోగపడాలి, ఎక్కువ పల్లెటూర్లలో బాధపడుతుంటారు అని చెప్పి పల్లెటూర్లలో ఉన్న ఇష్యూస్ తీసుకున్నాను. ప్రధానంగా ఇంకా బోరు పడడానికి ఒక ఎద్దుని తీసుకెళ్లడము, ఒక కొబ్బరికాయ పట్టుకొని ఇట్లా వెళ్ళడము జరుగుతుంటుంది. ఆ బోర్ పడాలంటే, వాటర్ పడాలంటే కూడా ఇంకా ప్రభుత్వం నుంచి కూడా ఇంకా సైంటిఫిక్గా చూస్తారు. అసలు కొబ్బరికాయ ఇట్లా పట్టుకొని వెళ్తే బోరు పడడం, ఒక ఎద్దు ఒక చోట ఆగితే బోరు పడడం, ఇది నమ్మొచ్చా? కరెక్టేనా? ప్రియమైన ప్రజలారా, ముఖ్యంగా రైతన్నలారా, మీరు కాయ కష్టం చేసినా లాభం లేదని బాధపడుతున్నారు. వర్షం మీద ఆధారపడి పంటలు వేసుకుంటున్నారు. బావి తవ్వి నీళ్ళు వస్తే నేను ఆ మేఘాల వైపు చూడకుండా బోర్ వేసుకొని మోటార్ వేసుకొని కావలసిన పంట పండిస్తానే ఆశతో మీరు బోర్లు వేస్తున్నారు. ఆ బోరు మిషన్ని కనిపెట్టింది ఒక ప్రశ్న, ఒక సమాధానం, ఒక అన్వేషణ, ఒక శాస్త్రవేత్త, ఒక యంత్రం. భూమికి హోల్ చేయడం నేర్చుకున్నాం. కానీ భూమిలో నీళ్ళు ఎక్కడున్నాయని తెలుసుకోవడం కోసం బోర్లను ఉన్నాయి. అయితే బోరు వేయడం కూడా నీళ్ళ కోసం అని అనుకోవద్దు, నీళ్లను వెతకడం కోసం అని అనుకోవాలి. పెద్ద బావి తవ్వితే బండబడి 10 లక్షలు పెట్టి తవ్విన బావి వేస్ట్ అయిపోయేది. 10 లక్షలు పెట్టిన బావి ఈరోజు బోరు వచ్చి ఒక 30-40 వేలలో ఒక చోట పొక్క కొట్టుద్ది. రైతు ఒక 4 బోర్లు వేసుకోవడానికి పిలుతాడు. 4 చోట్ల ఒక్క చోట సక్సెస్ అయింది అనుకో, మిగతా 3 వేయడు. రెండో చోట పడ్డదనుకో, మిగతా 2 వేయడు. మొదటిది వేస్ట్. నీళ్లను వెతకడం కోసమే హోల్ చేస్తున్నారు. ఆ హోల్ వేసేటప్పుడు ఈ కొబ్బరికాయ అటుబడింది, కర్ర ఇటుబడింది, ఇవన్నీ నమ్మకూడదు. ఇంతవరకు అక్యూరసీగా ఇక్కడ నీళ్లు పడతాయి అని చెప్పే టెక్నాలజీ ఏం రాలేదు. అది భూగర్భ పరిశోధకులు అందరూ కనిపెట్టిన కొన్ని యంత్రాలు ఉన్నాయి. చూచాయగా ఇక్కడ నీటి ధార ఎక్కువ ఉంది అని చెప్పగలరు, కానీ ఇక్కడ కంపల్సరీ అవుతుందని చెప్పలేరు. ఆ మిషనరీ ఖరీదైనది ఉండొచ్చు, లేదా ఆ శాస్త్రవేత్తలు అందుబాటులో లేకపోవచ్చు. మనం ప్రకృతి నీళ్ళను కాపాడుకొని సహజమైన పంటలు పండించుకోగలిగితే, ఇప్పుడున్న ఈ నదుల్లో సముద్రంలో కలిసిపోయే నీళ్ళను ఆపుకొని ఇన్ టైంలో మనం నీళ్ళని పంచుకోగలిగితే వీ కెన్ సక్సీడ్. బోర్ పాయింట్ లేనప్పుడు బావులు చూసాను. 85, 90, 95 వరకు కూడా బావులేదు. ఆ బావులు ఇప్పటికి ఇంకా అక్కడ ఉన్నాయి, కూడా పూర్తి చేయబడుతున్నాయి. సో ఆ కొబ్బరికాయ పట్టిన చోట్ల కొన్ని చోట్ల వాటర్ పడ్డాయి కదన్నా. బ్రదర్, సక్సెస్ అవుతే నేను చేయబట్టే సక్సెస్ అయింది అనుకుంటా. మరి ఫెయిల్ అయితే ఎవరు బాధ్యత వహించాలి? ఒక బోరు మిషన్ ఆయన దగ్గరికి మీరు వెళ్తే అది ఒక 50-60 లక్షల పైన ఉంటుంది. 1 కోటి రూపాయలు ఉంటుంది ఆ బోరు మిషన్. 10-20 మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఆయన దగ్గరకు వెళ్తే ప్రతి చోట బోరేసే ముందు కొబ్బరికాయ కొడతారు, ప్రతి చోట కోడి పిల్లని వస్తారు, ప్రతి చోట ఎవరు ఒకరు వచ్చి అదో ఇదో పట్టి ఇక్కడ అక్కడ అంటారు. మరి వాళ్ళు ఒక రోజుకి 4 బోర్లు వేసినా, నెలకు 20 బోర్లు వేసినా, సంవత్సరానికి 100 బోర్లు వేసినా, ఈ 100 బోర్లలో ఎన్ని సక్సెస్ అవుతున్నాయి అంటే 10-15 సక్సెస్ అవుతున్నాయి. మరి మిగతా 90 మంది కొబ్బరికాయ కొట్టిరు కదా,
కోడిని కోసిరు కదా, వాళ్ళు కూడా ఇట్లా చూసిరు కదా, 90% ఫెయిల్యూరే కదా. దానికి సమాధానం చెప్పరు. ఈ 10% సక్సెస్ అయినాయి కదా, నేను చూస్తే చెప్పినా కరెక్ట్గా నేను చెప్పిన చోట వేయంగానే పడ్డది అంటారు. నేనేమంటానంటే 4 బోర్లు వేయించడానికి నేను పిలుస్తున్నాను, ఒక బోర్ డబ్బులు నీకే ఇస్తా, ఒక 30,000 నీకే ఇస్తా, ఒకటే పాయింట్ చూపి అక్కడే బోర్ వేస్తా, నాకు ఇంక డబ్బులు సేఫే కదా. ఒకవేళ పడకపోతే బోర్ డబ్బులు నువ్వు నాకు ఇస్తావా? నమ్మకమే. పడింది అనుకో క్రెడిట్, మళ్ళీ ఒకవేళ ఫెయిల్ అయితే దాని మీద ఎవరన్నా. నేనేమంటున్నా, నీకు 30,000 ఇస్తాను బ్రదర్, నేను ఆ బోర్కో 30,000 పెట్టుకుంటా, ఒక 60,000 అయిపోద్ది కదా నా పని. నేను 1,50,000 పెట్టుకొని 4 చోట్ల ప్లాంట్లు పెట్టుకొని ఎందుకు? నేను నిరూపణకు రాను, నమ్మకం మీద నడుస్తాను. నమ్మకం మీద అంతే, అది నిజం కాదు. ఇంకా కొన్ని చోట్ల దొంగదనాలు అయినప్పుడు ఆ చెంబు మీద తిప్పడం, ఆ చెంబు తిరగడం, ఆ పేరు వలిగినప్పుడు చెంబు తిరిగితే వాడే దొంగ అనే నిర్ధారణ ఇప్పుడు తగ్గిండొచ్చు, ఒకప్పుడు చాలా ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉండొచ్చు. ఏం తగ్గలేదు. ప్రజలు కొంతమంది బయటపడ్డారు, కానీ మారుమూల పల్లెల్లో ఇంకా చెంబులను నమ్ముతున్నారు. ఆ వాళ్ళు బట్టి మనుషులను, మంత్రికులను గుర్తిస్తూ వాళ్ళని చంపుతున్నారు. అమాయకంగా చదువుకున్న వాళ్ళు చుట్టూ వాళ్ళు పట్టుకుంటున్నారు. ఏమనంటే నమ్మకం, ఇష్టం అంటారు. అవి నమ్మాల్సిన అవసరం లేదు, అందులో ఏమాత్రం అర్థం లేదు. మూఢనమ్మకాలలో ప్రధానంగా అందరు చెప్పేది కూడా సైంటిస్టులు కూడా ఎక్కువ ఈ మూఢనమ్మకాలు నమ్ముతారు. వాళ్ళు ఎంత గొప్ప చదువుకున్నప్పటికీ సైంటిస్టులు అని అంటే వాళ్ళు నమ్మడం ద్వారానే సామాన్య ప్రజలు ఇంకా ఎక్కువ బలంగా నమ్ముతున్నారు. ఒకటి బ్రదర్, సైంటిస్టులు అంటే వాళ్ళు మనుషులు కారా? అంటే ఎక్కువ చదువు వాళ్ళకి ఎమోషన్స్ ఉండవా? వాళ్ళకు మదర్స్ ఫాదర్స్ ఉండరా? వాళ్ళకు ఫ్యామిలీ ఉండదా? వాళ్ళకు రిలేటివ్స్ ఉండరా? వాళ్ళకు వీక్నెస్లు ఉండవా? వాళ్ళు మందు తాగరా? వాళ్ళు బీరు బ్రాండీ విస్కీలు తాగరా? వాళ్ళు సిగరెట్ తాగరా? వాళ్ళు మనలాగా బైకులు నడపరా? వాళ్ళు పిల్లలతో కాపురాలు చేయరా? వాళ్ళ పిల్లలు పుట్టరా? సామాన్య ప్రజలకు ఇవన్నీ తెలియవు. ఒక సైంటిస్ట్ నమ్ముతున్నాడు. అరే సైంటిస్ట్ అంటే కిరీటం ఉంటుంది అనుకుంటున్నారా? ఆయన ఎంచుకున్న అంశంలో ఎక్కువ అవగాహన ఉన్న వ్యక్తి అని అర్థం. ఆయన ఎంచుకున్న విషయంలో, ఆ పరిశోధనలో ఆయన ఎక్కువ తెలివైన వాడు అని అర్థం. అంతేగాని మిగతా విషయాలన్నీ కామన్ కదా. ఆయన ఇంట్లో కూడా టాయిలెట్ బాత్రూమ్ ఉంటది కదా, ఆయన కూడా పళ్ళు తోముకుంటాడు కదా. సైంటిస్ట్ అని వాళ్ళు వారసత్వంగా నమ్ముతున్నారు. వాళ్ళు మనుషులే. మనుషులైన వాళ్ళకు నమ్మకాలు ఉంటాయి, నమ్మకాలు ఉన్న వాళ్ళకి మూఢనమ్మకాలు ఉంటాయి, మూఢనమ్మకాలు ఉన్న వాళ్ళకి అన్ని నమ్ముతారు. సైంటిస్ట్ నమ్మిండు కాబట్టి నేను నమ్ముతున్నా అంటారా? నువ్వు ఏదైనా పని చేసేటప్పుడు మందు తాగుతున్నావు బ్రదర్, మీ ఆవిడ ఎందుకు తాగుతున్నావు అని అంటే సైంటిస్టులు తాగుతున్నారు కాబట్టి తాగుతున్నా అంటే మీ భార్య ఒప్పుకుంటుందా? అయ్యా నువ్వు తాగడం వల్ల మన సంసారం ఆర్థికంగా నష్టపోతుంది, బంద్ చేయి అయ్యా, మన విలువ పోతుంది, పిల్లల దగ్గర చులకన అవుతున్నావు, బంధుమిత్రుల దగ్గర చులకన అవుతున్నావు, మనం బాగుపడాలయ్యా అని నీ భార్యని దండం పెడుతుంది. నువ్వు అది ఆలోచించాలి. కానీ మన ఊరు సర్పంచ్ తాగిండు, మన ఎంపీటీస్ తాగిండు, మన ఎమ్మెల్యే తాగిండు, మన మంత్రి ముఖ్యమంత్రి తాగిండు, కేసీఆర్ ఇంత సుక్కో ముక్కో ఉంటుందా అన్నాడు అని చెప్తే నీ పిల్ల అమ్ముకుంటా షీపూర్ గట్ట మరేసి కొడుతుంది. కాబట్టి మంత్రులు ఎమ్మెల్యేలు తాగిర్రానో, శాస్త్రవేత్తలు నమ్మిర్రానో నువ్వు నమ్ముతా అంటే నీ ఇష్టం, ఆ హక్కు నీకున్నది. కానీ నిజమెంత అని ఆలోచించమని చెప్పడం మన బాధ్యత. గ్రహణం పట్టేటప్పుడు అసలు ఎక్కడ ఏం జరుగుతుందో, గ్రహణం పట్టేటప్పుడు గుళ్ళు మోయబడతాయి, కడుపుతోటి ఉన్న వాళ్ళు ఇటు వండాలి ఇట్లే బండాలి, మన గడ్డి పోస గరక నీళ్ళలో వేయాలి. గ్రహణం అయిపోయిన తర్వాత అసలు అక్కడ ఏం జరుగుతుంది? అయితే గ్రహణం పట్టడం అనేది ఏమి ఉండదు, ఇడవడం అనేది ఏమి ఉండదు. రాహు కేతువులు అనేటివి ఉండనే ఉండవు, ఆకాశంలో పాములు ఉండవు, అలా గాలి ఉండదు. ఓకేనా? కేవలము ఇప్పుడు నువ్వు సూర్యుడు, నేను చంద్రుడు, మన మధ్యలో ఇట్లా చెయ్యి అడ్డం పెట్టినా నువ్వు నాకు కనిపిస్తావా? కనిపించ. ఎందుకు? అడ్డం ఉండేదో. ఇప్పుడు నేను చంద్రుడిని, నువ్వు సూర్యుడు అయితే, ఇది భూమి అయింది అనుకో, భూమి భూమి మీద ఉన్న మనుషులకి నేను అడ్డం వచ్చిన, ఈడ సూర్యుడు అడ్డము, సూర్యుడికి మనకి మధ్యలో చంద్రుడు అడ్డం వచ్చింది అనుకో, సూర్యుడు గ్రహణం పట్టింది. అలాగే భూమి అడ్డం వచ్చింది అనుకో, కనిపించలేదు, అప్పుడు చంద్రగ్రహణం. సూర్యుడి అవతల నుంచి చంద్రుడు పోదు కదా, కాబట్టి ఇది భూమి చుట్టూరంగా చంద్రుడు తిరుగుతాడు, సూర్యుడు ఇక్కడ ఉంటాడు. కాబట్టి ఈ రెండు ఏదో, ఇప్పుడు సూర్యుడు ఈడ చంద్రుడు ఉన్నాడు, సూర్యుడు కనిపించాడు ఈ ప్రాంతం మీద ఉన్న ప్రజలకి, ఈ చంద్రుడు ఇట్లా తిరిగి ఇటు వచ్చిండు, అప్పుడు చంద్రగ్రహణం పట్టింది. గ్రహణం పట్టుడని కాదు, ఒకే లైన్లోకి ఇవి 3 వచ్చినప్పుడు, ఇప్పుడు ఇట్లా ముగ్గురు నించున్నారు, వీడు కనిపించాడు కదా, కనిపిస్తాడు, కాబట్టి ఈ గ్రహణం పట్టింది అనుకుంటారు. ఆ రోజు మనం సాధారణంగానే ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. కొన్నిసార్లు
అతి నీలాలోహిత కిరణాలు నేరుగా పడతాయి కాబట్టి పొక్కులు వస్తాయి. అలాగే దాని వైపు చూడకండి, మీ కంట్లో ఆ కిరణాలు పడి కన్ను దెబ్బతింటుందని చెప్తారు. అందుకే దానికి సంబంధించిన ప్రత్యేక కళ్ళజోడు పెట్టుకొని హ్యాపీగా చూడొచ్చు, గ్రహణాలు హ్యాపీగా చూడొచ్చు. కానీ అలా ఎవరు రెండోది, చెప్పట్లేదు. ఆడవాళ్ళు హ్యాపీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు. ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళు ఆ రోజు జాగ్రత్తగా ఉండు కాదు, ఎప్పటికీ జాగ్రత్తగా ఉండాలి. డెలివరీ అయ్యే వరకు 9 months జాగ్రత్త అంతే ఉండాల్సిందే, కదా, ఒక రోజు కాదు. అంతే కదా. తర్వాత ఎంతోమంది నాస్తిక సంఘాల వాళ్ళు, హేతువాద సంఘాల వాళ్ళు, హ్యూమనిస్ట్ సంఘాల వాళ్ళు, జన విజ్ఞాన వేదిక వాళ్ళు, రకరకాల సైన్స్ సెంటర్లు, అలాగే ల్యాబొరేటరీస్ వాళ్ళు, తర్వాత బిర్లా ప్లానిటోరియం సైంటిస్టులు గ్రహణాల రోజు పబ్లిక్ ప్లేస్లో టెలిస్కోప్ పెట్టి చూపిస్తున్నారు. పబ్లిక్ ప్లేసుల్లో ఇవన్నీ నమ్మొద్దు అని వివరిస్తున్నారు. దానిలాగే ఆలోచించకుండా ఇంకా పాము మింగుద్ది, గ్రహణం పట్టింది, విడిసింది, ఆ టైంలో గుడి మూసేయడం అనేది వాళ్ళ ఇష్టం. అక్కడే నమ్మకం బలపడేది అక్కడే. వాళ్ళు ఇందులో గుడిని మూసేయడం, తెరుచుకోవడం వాళ్ళ ఇష్టం. మనం ఎవరం? అయితే ఇక్కడ మనం ఏం అడుగుతామంటే, అంటే ఆ రోజు దేవుడికి శక్తులు ఉండవా, ఆ రోజు దేవుడు బలహీనం అయిపోతాడా అని అడిగేటప్పుడు వాళ్ళ దగ్గర సమాధానం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రాసుకున్న గ్రంథాల్లో ఈ గ్రహణం గురించి రాహువు కేతు అని, రాహుకాలం అని, గండం అని, ఇవన్నీ వాళ్ళు అమావాస్య పౌర్ణమి కేంద్రంగా గ్రహణాల చుట్టూ అనేక కల్పిత కథలు రాసుకున్నారు. కాబట్టి వాళ్ళు నమ్మి మూసేస్తారు. ప్రజలకు వాళ్ళే వివరించి చెప్పాల్సింది. వాళ్ళే అలా బంద్ చేసినప్పుడు అసలు వాళ్ళు ప్రజలు ఆటోమేటిక్ వాళ్ళు ప్రజలకు జ్ఞానం ఇవ్వాలని ఎప్పుడు అనుకోరు. ఒక పాస్టర్ అయినా, ఒక మౌలానైనా, ఒక పూజారి అయినా అసలు అనుకో. వాళ్ళు చెప్తే చాలా బాగా నమ్ముతారు ప్రజలు. ఎందుకంటే వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళ చుట్టూ ఉండే పబ్లిక్. వాళ్ళు ఒకవేళ అది నిజమే అయితే, నేను ఒక సైకాలజీ కౌన్సిలర్ని, నా దగ్గరికి ఒక 3-4 సార్లు సైకాలజీ కౌన్సిలింగ్కి ఒకరిని తీసుకొని వచ్చారు. నేను 1000-2000 ఫీజు తీసుకున్నాను, మంచి మాటలు చెప్పాను, వాళ్ళు సెట్ అయిపోయింది. మరి మసీదుకి రోజుకి 5 సార్లు వస్తున్నాడు కదా, 5 సార్లు వచ్చిన వ్యక్తి కూడా గుట్కా మానేయలే, సిగరెట్ మానేయలే, ర్యాష్గా డ్రైవింగ్ చేయడం మానేయలే, ఆయన పేదరికం మారలే. ప్రతి ఆదివారం వస్తున్నాడు, నెలకు 4 సార్లు రోజంతా ఇన్నే పాస్టర్ దగ్గర ఉంటున్నాడు. మరి ఆయన బయట సమాజంలో అక్రమ సంబంధాలు ఆపలే, బయట తను చేసే వ్యాపారంలో దోపిడీ మోసం ఆపలే, గుడికి మంచి బొట్టు పెట్టుకొని పూజ చేయడానికి వస్తున్నాడు. మరి ప్రజలందరూ నా ప్రజలే అనుకోడు, నాకు దేవుడు ఉన్నాడు, దేవుడికి మీకు మధ్యలో నేనున్నా, అన్ని తేండి ఇవ్వండి అని మొక్కుతాడు తప్ప. నిన్న మొబైల్లోనట యాపిల్ 13 Pro డబ్బులు కానుకలు అలా వేస్తుంటే అలా పడ్డదట. చూసాం న్యూస్. చూసావా ఏమని చెప్పారు? మంత్రి వరకు ఆ గుడిలో ఉండే పూజారుల నుంచి మంత్రి వరకు ఉండిలో పడింది దేవుడికి అంకితం, ఇవ్వడానికి కుదరదని చెప్పారంట. అంటే చూడు, దేవుడికి ఫోన్ అవసరమా? దేవాదాయ శాఖ మంత్రి నుంచి అదే ఆన్సర్ రావడంతో ఆయన ఎన్నిక తగ్గారంట. తగ్గుతాడు పాపం. మన యాపిల్ ఫోన్ కొన్నాడు, జోబులో పైన పెట్టుకున్నాడు, అలా ఎత్తుంటుంది అలా పడ్డది. మరి దేవుడికి సిమ్ కార్డు ఉంటుందా? దేవుడికి ఫోన్ అవసరమా? యాపిల్ ఫోన్తో దేవుడు ఏం చేసుకుంటాడు? మళ్ళీ పూజారులు దాన్ని 1000 పాటలో అమ్ముకుంటారు. అంతే కదా. దేవుళ్ళకి ఏది అక్కర్లేదు, మనుషులు కష్టపడి సంపాదించినవి ఇచ్చినవి ఏవి అక్కర్లేదు. ఒకవేళ దేవుడు ఉంటే నిజమైతే మనం కష్టపడ్డ సొమ్మును డబ్బులు ఇయ్యమనేది ఏ దేవుడు అడగదు. నువ్వు మంచిగా బతుకురా అంటాడు, గొప్పగా బతుకురా అంటాడు. మధ్యవర్తులే పుట్టించారు నువ్వు ఇంత కానుకలు. అదే వేస్తే మీకు మంచి జరుగుతుందని వీళ్ళు చెప్పడం ద్వారానే వేస్తే మాకు మంచి జరుగుతుందని చెప్పి వేస్తున్నారు. అరే మంచిగా చేసేటోడు, కబ్జాలు చేసేటోడు, రౌడీజం గుండాయిజం చేసేటోడు, మనుషులను ఎదుటోళ్ళని చంపి దొంగతనం చేసేటోడు కూడా వాడు సంపాదించి దాన్ని తీసుకొచ్చి దేవుడికి వాటా ఇస్తాడు. మరి ఆ నేరం కూడా దేవుడు చేసినట్టేనా? ఇక ముఖ్యంగా సిగాలు నిండుతుంటారు, అది నమ్మొచ్చా? నిజముంది అందులో? మీ దగ్గర శిగాలు ఉంటారు, మా దగ్గర పూనకం అంటారు, ఇంకో చోట దేవుడు గద్దెనెక్కిందంటారు, ఇంకో చోట అమ్మవారు పూనిందంటారు, ఇంకో చోట ఆమె దేవత అని అంటారు. పుష్ప సినిమాలో కూడా ఆయన ఇట్లా ఊగుతాడంట. అవును, వీళ్ళ ప్రోమోలో చూసిన నిమ్మకాయలు వేసుకొని నవ్వుతాడు, అన్ని వేసుకుంటాడు. తన భార్య ప్రెగ్నెంట్ ఉంది, మంచిగా డెలివరీ కావాలి అని చెప్తాడు. హీరోయిన్ అడుగుతుంది ఇలా ఎందుకయ్యా అలా చేసావు అంటే, ఇప్పుడు ఇక్కడ
ఆయన నటన బాగుంది, సుకుమార్ డైరెక్షన్ బాగుంది, బోల్డని డబ్బులు పెట్టిళ్ళు చూసిళ్ళు, సినిమా పని అయిపోయింది. సరే దాన్ని పక్కన పెడితే కొన్ని థియేటర్లలో ప్రజలకు కూడా పూనకాలు వచ్చినాయి అని న్యూస్ వచ్చింది. అవునా? ఆ సినిమా చూస్తూ ఉంటే ప్రజలకు కూడా పూనకాలు వచ్చినాయి. ఇదే కాదు, గతంలో సౌందర్య గారు హీరోయిన్ గా అమ్మూరు అనే సినిమా వచ్చినప్పుడు సినిమా థియేటర్ బయటనే అమ్మోరు గుడిగా కట్టాడు. కాబట్టి మనం ఆలోచించాలి. సో అందులో నిజం లేదు. అంటే మళ్ళీ ఇక్కడ ఏంటంటే సామాన్య ప్రజలే ఒక చదువుకున్న కలెక్టర్లు కానీ పైలట్లు కానీ మళ్ళీ వీళ్ళకి ఎక్కడ చూడం, సాధారణ ప్రజలే ఇలా అవి చేస్తుంటారు. చదువుకున్న వాళ్ళకు తక్కువ అయిపోయింది. ఎక్కడో వేలాది మందికి ఒకరు చదువుకున్న వాళ్ళకి పూనకాలు వస్తున్నాయి. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి పూనకాలు రావట్లేదు, ఉద్యోగాలు చేసే వాళ్ళకి రావట్లేదు, పై అంతస్తులో అపార్ట్మెంట్లలో ఉండే వాళ్ళకి రావట్లేదు, నాగరిక జీవితానికి పట్టణ జీవితానికి వచ్చిన మహిళలకి రావట్లేదు, టీచర్లైన పోలీసు ఆడవాళ్ళకి టీచర్లైన ఆడవాళ్ళకి ఎక్కడ రావట్లేదు. ఓకేనా? ఇప్పుడున్న వృద్ధులు అలా పూనకం వచ్చి రకరకాల మానసిక పరిస్థితుల రీత్యా, ఎదురయ్యే సమస్యల రీత్యా వాళ్ళ వారసత్వంగా డప్పు శబ్దమో, మద్యమో, అమావాస్యనో, పౌర్ణమో, పండగనో, స్నానం చేశాకో ఒక ప్రత్యేక వాతావరణంలో వాళ్ళు దానికి వెళ్ళిపోయి ఊగేస్తూ ఉంటారు. అంతే. దాన్ని హిస్టీరియా అనే ఒక సైకాలజీ డిజార్డర్, దానికి ట్రీట్మెంట్ కూడా ఉంది. అలా 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 పూనకం వచ్చిన వాళ్ళని మీరు అడగచ్చు. మీరు వేరే భాషలో మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు. ఓకే ఓకే. పూనకం నీ శరీరం మీదకి దేవుడు వచ్చింది, నువ్వు దేవుడు అనుకో. నువ్వే దేవుడు అయ్యాక నీ భర్త తాగి వచ్చి నిన్ను ఎందుకు కొడుతున్నాడమ్మా? నీ శరీరం అంత గొప్పది, దేవుడే నీ శరీరానికి వచ్చినప్పుడు నీ భర్త తాగిపోయి వాళ్ళు కూడా గురవుతున్నారు కదా. నీ బిడ్డకు, నీ కొడుకు కూడా మంచి కుటుంబ సంబంధాలు ఎందుకు రావట్లేదు? నీకు కూడా కడుపు కోత ఎందుకు వస్తుంది? నీ భర్త కూడా మధ్యలోనే చనిపోతే నువ్వు విధవరాలై పింఛన్ ఎందుకు తీసుకోవాలి? మారుమూల పల్లెల్లో నీకే దేవుడు వస్తాడు నీ శరీరం మీదకి, నువ్వు మాత్రం అమ్మ నేను ముసల్దాన్ని నాకు పెన్షన్ ఇవ్వని అప్లై చేసి విడో పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? శరీరం మీదకి దేవుడే వచ్చినాక వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటారు. మరి వృద్ధాప్య పెన్షన్ తీసుకోవడం నిజమా, లేకపోతే వాళ్ళ శరీరం పవిత్రమైంది గొప్పది కాబట్టి వాళ్ళు దేవ ప్రతిరూపాల? పెన్షన్ తీసుకోవడం నిజం కదా. మొత్తం మూఢనమ్మకాలు ఎంతసేపు మాట్లాడుకున్నప్పటికీ మూఢనమ్మకాలకు హెడ్ ఆఫ్ ద కౌంట్ దయ్యం. అంతే. దయ్యం ఉందా లేదా? ఎక్కువ మంది ఎక్కువ నమ్మేది ముఖ్యంగా నా పైన కూర్చున్నది, నేను చాలా చనిపోయేవాడిని కొద్దిగా మిస్సు. దేవుడు అనగానే వెంటనే కౌంటర్ దయ్యం వస్తుంది. దేవుడు దయ్యం రెండు పక్క పక్కనే కనిపిస్తూ ఉంటాయి. దేవుడు పగలకు రాజు అయితే దయ్యం రాత్రికి రాజులాగా. ఇక్కడ పూలు పండ్లు కొబ్బరికాయలు అయితే అక్కడ రక్తము, కోళ్ళు, పుర్రెలు, అక్కడ ఇక్కడ పసుపు కుంకుమలు అయితే అక్కడ బూడిది, విభూది, రకరకాలవి. అక్కడ బుక్క, గులాలు, గుగ్గిలం, మైసచ్చి, నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు, రకరకాలు అని అక్కడ. ఇక్కడేమో ధూప దీప నైవేద్యాలు, అగరబత్తులు. ఇక్కడ పూజారి మంత్రాలు చదువుతాడు సంస్కృతంలో, అక్కడ మాంత్రికుడు మంత్రాలు చదువుతాడు అర్థంగాను ఓం క్రీం క్రాం బ్రీం అనేసి. దయ్యాలు ఉన్నాయా లేవా? ఇవన్నీ కల్పితాలు. దయ్యాలు అబద్ధం, దయ్యాలు ఉండవు. అలా ఒకవేళ దయ్యాలే ఉంటే, చచ్చిపోయిన వాళ్ళు దయ్యాలే అవుతే పేదవాళ్ళనే కదా ధనవంతులు చంపేది, అమాయకులనే కదా కుట్రదారులు చంపేది. మరి యాక్సిడెంట్ అయినప్పుడు చచ్చిపోయినప్పుడు దయ్యమై చంపిన పడితే అయిపోతుంది కదా. మళ్ళీ కోర్టు పోయి కాంపెన్సేషన్ కావాలని కోర్టులో ఎందుకు? ఒక దయ్యం వల్ల చనిపోయిన ఒక ఎఫ్ఐఆర్ అయితే నమోదు కాలేదు ఇప్పటి వరకు. అసలు ఇప్పుడు ఇన్ని మహానగరంలో కొన్ని వేల సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎక్కడైనా కనిపించిందా? పైన ఆకాశం నుంచి బోల్డ్ అని శాటిలైట్స్ వీడియోస్ తీస్తున్నాయి. ఇప్పుడు గూగుల్ నువ్వు వెతుకుతున్నావు కదా, నువ్వు ట్రైన్లో బస్సులో పోతే ఎంత స్పీడ్లో పోతున్నావు, ఏడా పోతున్నావు కూడా చూపిస్తాను కదా. కొన్ని సీసీ కెమెరాలు దొరుకుతుంది కదన్నా. అది కేవలం సీసీ కెమెరా కనిపించినటువంటి ఆ దయ్యము డైరెక్ట్గా నేరుగా రావచ్చు కదా. సిగ్గా భయమా? అదేదో చిన్న కవర్లో పెట్టేసి గ్రాఫిక్స్ చేసి చూపించడమే. అయినా ఒకవేళ నిజంగానే దయ్యం ఉంది అనుకుందాం, ఉంటే దాని పని ఏంటి? అది ఎక్కడ ఉంటుంది? రాత్రిపూట ఎటు పోతుంది అది? మహానగరం అయితే ఇప్పుడు ఎటు 50 కిలోమీటర్లు విస్తరించి. దయ్యం అనేది దేవుడు అనే పదానికి ప్రకృతి వికృతి లాగా, ఒక పదానికి వ్యతిరేక పదం దయ్యం లాగా చూపించారు. కాబట్టి మీరు తెలుగులో ప్రకృతి వికృతులు చెప్పినప్పుడు దేవుడికి దయ్యం అంటారు. ముఖ్యంగా వాడకంలకు బలంగా సినిమాల ద్వారానే. అలా ఏమనుకోవద్దు.
దయ్యాలు లేవనే నాలెడ్జ్ కూడా సినిమాలు ఇచ్చినవి ఉన్నాయి. తక్కువ. అవి గ్రాఫిక్స్ ఉపయోగించి సస్పెన్స్ ఉంటే ప్రజలు చూస్తారు. నెక్స్ట్ ఏం జరుగుద్ది అనే క్యూరియాసిటీ ప్రజల్లో ఉంటుంది. కాబట్టి హర్రర్ మూవీస్ దాంట్లో కొంచెం కామెడీ ఉంటే ప్రజలు కొంచెం థ్రిల్గా ఫీల్ అయ్యి వాటికి ఈజీగా కనెక్ట్ అవుతారు. వాటికి పెద్ద ఖర్చు కాదు, పెద్ద సినిమా సెట్ వేసి పెద్ద ప్రోగ్రామ్ అక్కర్లేదు. దయ్యం అంటే మంచి గ్రాఫిక్స్ పెట్టుకొని ఇండోర్లో చేసుకొని తొందరగా సినిమా పూర్తి చేయాలి. అలా చూపించడం ద్వారా చంద్రముఖి సూపర్ హిట్. ఇప్పుడు ఆ చంద్రముఖిలోనే ఇంకో కోణం కూడా ఉంది. అయ్యా నేను మాంత్రికుడిని, ఇది నా వల్ల కాదు, సైకాలజిస్ట్ నువ్వే కావాలి అని చెప్పి ఆ పెద్ద మాంత్రికుడే రజనీకాంత్ను బతిమాలుతాడు. అవును, వాళ్ళ ఫ్రెండ్ సైకాటిస్ట్. వాళ్ళు అమ్మ బొమ్మాలి అని వాడికి వెళ్ళి బయటకు అతడు బద్దలు కొట్టుకో. ఒక మనిషి అందులో ఉన్న గాలి ఒక పూటకు పనిచేస్తుంది, ఒక రోజుకు పనిచేస్తుంది, సంవత్సరాల తరబడి పనిచేస్తుందా? సరిపోదు కదా. లాజిక్ అప్లై చేస్తే టీవీలోనే సినిమాని ఎంజాయ్ చేయలేదు. సినిమాలాగే చూడాలి. అదొక సామాన్యుడి ఎంటర్టైన్మెంట్. ఈ పైన కూర్చుంటుంది ఏందన్నా, అందరికి ఇక్కడే కూర్చుంటుంది, ఇక్కడే వెయిట్ అవుతుంది. ఒక 2 minutes వరకు కళ్ళు తెరవడానికి రాదు. అంత తెలుస్తుంటుంది కానీ కళ్ళు తెరవడానికి రాదు, పైకి లేవడానికి రాదు. చాలా మంది ప్రజల జీవితాల్లో వ్యక్తిగతంగా అట్లా జరుగుద్ది. 100% అలా జరగడానికి కారణము తాను ఉన్న గదిలోని ఆక్సిజన్ సరిపోకపోవడము, లేదా చెట్ల కింద కూర్చున్నప్పుడు ఆ చెట్లు ఆక్సిజన్ కాకుండా కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్న సమయం అయి ఉండొచ్చు, లేదా తాను పడుకున్న విధానము, తన మజిల్ స్ట్రక్అప్ అయినటువంటి విధానము, లేదా తాను మెంటల్గా వేరే దానికి కనెక్ట్ అయిన విధానాన్ని బట్టి కాసేపు తను మాట్లాడాలనుకున్న మాటలు బయటికి రావు. తను మన చుట్టూ ఏం జరుగుతుందో అనిపిస్తూ ఉంటుంది కానీ అంటే లేవడానికి లేవబుద్ధి కాదు. దీనంతటి కారణము మన మెదడు కావలసినంత ఆక్సిజన్ లేకపోవడము, మెదడుకి శరీరాలకి కనెక్షన్ లేకపోవడం వల్ల అలా అవుతుంది. అలా అయినప్పుడు కొంచెంసేపు అలాగే ఉండి మజిల్స్ ఫ్రీ అయినాక బ్రెయిన్ కనెక్ట్ అయ్యాక కొన్ని మంచినీళ్ళు తాగి మన ఉప్పు చక్కెర కలుపుకొని తాగి మంచి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకొని రెస్ట్ తీసుకుంటే సరిపోద్ది. అంటే మనం ఇట్లా తీసుకునేది ఆక్సిజన్ సరిపోకనే 1-2 minutes అట్లా ప్రాబ్లం. అంటే బాడీని కూడా ఎప్పుడు యాక్టివ్గా ఉంచి వాకింగ్ చేయటము, ఎక్సర్సైజ్ చేయడము, ఏదైనా ఆటలు ఆడడం లాంటివి, ఇంట్లో పనులు కూడా ఫిజికల్గా చేసే పనులు చేస్తే బాడీ యాక్టివ్గా ఉంటుంది. అట్లా ఒక్క నిమిషం అయినంత మాత్రాన ఏదో శక్తి కూర్చున్నట దయ్యం లేదు, ఉండదు. అబద్ధం, కల్పితం. ఇంతవరకు ఎవరు కూడా దయ్యాన్ని చూసినానని పిట్టే కథలు చెప్పారు తప్ప చచ్చిపోయిన వాళ్ళు దయ్యమే అవుతే ఎంతో లాభం కదా. ఎందుకు ఉన్నాయని ఇప్పుడు చర్చిలో మనం చూస్తుంటాం, పెడితే పడిపోవడం. చర్చ్ పాస్టరే ఉన్నాయని చెప్తున్నాడు, ఆయిల్ ఇస్తున్నాడు. దయ్యం చుట్టూ అన్ని మతాలన్నా పోలని కథలు ఉంటాయి. క్రైస్తవులు సైతాన్ అని చెప్తారు. వాళ్ళు సిలువ పట్టుకొని దయ్యాన్ని పారదోలడానికి ఒక పెద్ద వ్యవస్థ తయారు చేస్తారు. ముస్లిం సోదరులు కొంతమంది మంచిగా బిల్ల కట్టుకొని ఆ చేతులకు పట్టీలు కట్టుకొని గ్రీన్ కలర్ పట్టీలు కట్టుకొని తాయెత్తులు కడతా ఉంటారు, చిత్రహింసలు చేసి డబ్బులు వసూలు చేసేటోళ్ళు ఉంటారు. ఇంకా మాంత్రికులు అయితే సపరేట్ షాకే ఉంటుంది. ఇలా కొన్ని కులాలకైతే అదే వృత్తిలాగా ఉండేటోళ్ళు కూడా ఉంటారు. లేవు అని చెప్పి అవగాహన చేసే వీళ్ళే ఇన్ని చేస్తున్నప్పుడు సామాన్య ప్రజలు ఆటోమేటిక్ గా ఆ నమ్మకాల్లోనే ఉన్నారు. ప్రజలకి ఎప్పుడు ఏదో ఒక కోరిక ఉంటది, అది దుఃఖానికి కారణం. కాబట్టి బుద్ధుని వాళ్ళు ఇంకా చదవలేదు. దుఃఖము సమస్య ఉంది, సమస్య పరిష్కారం ఉంది, దానికి మార్గం వెతకాలి. ప్రజలకు సమస్య ఉంది, పరిష్కారం కోసం వెతికే మార్గంలో అజ్ఞాన మార్గంలో వెళ్తున్నారు. వాడు ఈ తాయెత్తు నిమ్మకాయ కట్టుకుంటూనే పోతుంది అనగానే కట్టుకుంటాడు. హాస్పిటల్ పోయే మార్గం వాడికి తెలియదు. ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళినా కూడా కట్టుకునేటోళ్ళు ఉంటారు. 2 sides వెళ్తారు, హాస్పిటల్ కూడా వెళ్తారు, ఇక్కడ కూడా వెళ్తారు, ఇట్లా అంటారు. నేను స్వయంగా చూసా. వచ్చి మీకోసం ప్రార్థన చేస్తా అని వాడు ఓవైపు సెలన్ ఎక్కుతా ఉంటే ఇటు పక్కన ప్రార్థన చేస్తాడు. తగ్గుతానేమో నేను ప్రార్థన చేస్తేనే తగ్గిపోయింది అంటారు, చచ్చిపోతేనే దేవుణ్ణిలో ఐక్యం అయ్యేలా చెప్పి ఆంచలు వీకుతారు. అర్థమైందా? నెత్తి కింద బైబిల్ పెట్టేటోళ్ళు ఉంటారు, తర్వాత నిమ్మకాయలు పెట్టేటోళ్ళు ఉంటారు, ఇది దేవుడి బొట్టు అని దండం పెట్టేటోళ్ళు ఉంటారు. ఇక వీళ్ళు పోయి ఆడ పూజ చేసి ఆ బొట్టు ఇస్తే పట్టుకొచ్చి పెడితేనే తక్కువ చేస్తారు. దేవుళ్ళకు స్వయం సిద్ధంగా ఎవడు నా బిడ్డ ఏ సంస్థతో ఉన్నాను చూసే సోయి లేదా దేవుళ్ళకు. ఇవన్నీ కల్పితాలు, నమ్మకాల చుట్టూ అల్లిన కట్టుకథలు. కాబట్టి మనము తెలివికి రావాలి, మంచిగా పని చేసుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి, మంచి ఆహారం తీసుకోవాలి, గౌరవాన్ని పెంచుకునేలాగా బతకాలి. సో వీటి నుంచి బయటపడాలంటే ఎవరికి వారు జ్ఞానం పైకి రావడమే తప్ప వేరే లేదు.
మన చుట్టూ ఉండే వాళ్ళైతే చెప్పేవాళ్ళు చెప్పకపోవడమే బలంగా ఇంకా లేదు అంటే వీటిని ఒకరిని చూసి ఒకరు అనుకరించడం వల్ల కొనసాగుతున్నాయి. ఎక్కడో ఒక చోట బ్రేకప్ అయితే ఆగిపోతాయి. సైన్స్ అంటే ఏంటి, అసలు సైన్స్ ఎన్ని రకాలుగా ఉంటుంది, సైన్స్ మీ అవగాహన మీ మాటల్లో యాక్చువల్లీ నేను సైన్స్ అనే సబ్జెక్టు 10th క్లాస్ వరకు సైన్స్ చదివాను. మీలో అందరు కూడా సైన్స్ చదివారు. సైన్స్ అంటే ఒక క్రమ పద్ధతిలో జరిగే అధ్యయనము, నిరూపణల మీద ఆధారపడే ఒక చదువు, ఒక విషయ పరిజ్ఞానమే సైన్స్. రైతుకు ఏ టైంలో వర్షాలు పడతాయి, ఏ టైంలో నేను విత్తనాలు వేయాలి అని తెలవడం సైన్సు. అన్నము వండుతున్నప్పుడు ఏ టైంలో నేను వంట ఆపేయాలి అని ఆలోచించే పరిజ్ఞానమే సైన్స్. చలి పెడుతున్నప్పుడు ఇలా రుమాలు చుట్టుకోవడము సైన్స్. సైన్స్ అనేది ఒక పదార్థం కాదు, ఒక వ్యక్తి కాదు, ఒక మతం కాదు, ఒక కులం కాదు, ఒక ధర్మం కాదు, అందరికి ఒకటే సైన్స్. అసలు సైన్స్ అంటే శాస్త్రము. శాస్త్రము అంటే ఒక విషయం మీద అవగాహన అని అర్థం. కాబట్టి స్వేచ్ఛ అంటే అది పదార్థమా? కాదు. స్వేచ్ఛ అంటే అది ఒక పదార్థం అయితే కాదు కదా, ఒక వస్తువు అయితే కాదు కదా. కాబట్టి అదొక భావన. కాబట్టి ఈ భావనకు నిరూపణనే ఆధారము. అన్ని మతాల వాళ్ళు ప్రతి వ్యక్తి ఆ జ్ఞానాన్ని అందుకొని పోతూ ఉంటాడు. సైన్స్ అంటే విజ్ఞానము అని అర్థము. కాబట్టి విజ్ఞానం అంటే నువ్వు అజ్ఞానాన్ని బోధించడానికి కూడా విజ్ఞానమే వాడతావు. సెల్ ఫోన్లో బంధిస్తున్నావు, అది కనిపెట్టిన భక్తుడే కావచ్చు. సెల్ ఫోన్ కనిపెట్టిన భక్తుడే కావచ్చు, ఈ వాచ్ కనిపెట్టిన భక్తుడే కావచ్చు. భక్తుడికి సైన్స్కి సంబంధం లేదనడానికి లేదు. సైన్స్ అంటే నాస్తికుల సొత్తు కూడా కాదు. సైన్స్ అంటే ఒక విషయ పరిజ్ఞానము, వాస్తవం, విషయ పరిజ్ఞానం అంతే. అది ఏదైనా కావచ్చు. మనం సైన్స్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మళ్ళీ నేను అడిగింది అంటే ఇప్పుడు ఒప్పుకోకపోయినా ఒప్పుకోవాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ. అసలు సైన్స్ మన సొత్తు కాదు కదా, నాస్తికుల సొత్తు కాదు, ఎవరి సొత్తు కాదు కదా. అక్కడ ఒక ఆయన ఈ మట్టిని తీసి దీన్ని కరిగిస్తే బంగారం వస్తుందని కనిపెట్టిండు. అది సైన్స్ కదా. మరి అది మట్టిలో బంగారం ఉందని గుర్తించినవాడు భక్తుడు అని చూస్తావా, క్రైస్తవుడు అని చూస్తావా? కాదు కదా. జంతువుల మీద వస్తువులు పోతున్నాయి, ఈ జంతువులు చచ్చిపోతున్నాయి, ఆహారం లేదు. అప్పుడు సైకిల్ కనిపెట్టాడు, చక్రం కనిపెట్టాడు కదా. అరే ఇది నేను తొక్కితే నా కండలు కరుగుతున్నాయని చెప్పి ఓ యంత్రం బిగిస్తే వేగంగా వెళ్ళింది కదా. ఈ యంత్రానికి ఫ్రీయ లేదని ఆలోచించుకున్నాడు కదా, బొగ్గు పెట్టుకున్నాడు కదా. అంటే మనిషి అవసరాలకి వెళ్ళి సైన్స్ పుడుతుంది, ఆలోచనలకి వెళ్ళి సైన్స్ పుడుతుంది. మనిషి కష్టాలను తగ్గించడానికి సైన్స్ దోహదపడుతుంది. ఈ సైన్స్ ద్వారా విషయాలు కనిపెడతాము. ఆ విషయాలు మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు. ఆటమిక్ ఎనర్జీతో విద్యుత్తును అందించే వాళ్ళు ఉంటారు, ఆటం బాంబుతో మనుషులను చంపే వాళ్ళు ఉంటారు. తుపాకీ రక్షణకు పనిచేస్తుంది, దోపిడి దొంగలు ఎదుటి వాళ్ళని చంపడానికి కూడా తీవ్రవాదులకు కూడా పనిచేస్తారు. కాబట్టి సైన్స్ అందరిది, అందరి వల్ల అభివృద్ధి చెందింది. కాబట్టి సైన్స్ అంటే ఒకరి సొత్తు కాదు, ఒక చోట పరిమితం కాదు, అందరికీ వర్తించేది. థ్యాంక్ యూ అన్న, మీ విలువైన సమయాన్ని మా ఛానల్ ద్వారా చాలా బాగా చెప్పారు. ఇంకేసి పాలిటిక్స్ గురించి ఒక 2 నిమిషాలు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 340లో రాజ్యాంగం రాసినప్పుడే రాయబడింది, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతి ద్వారా అధ్యయనం చేసి వాళ్ళ స్థితిగతులు తెలుసుకొని వాళ్ళకి పార్లమెంట్లో రాష్ట్రపతి ఆ నివేదిక ఇచ్చి ఎప్పటికెప్పుడు వాళ్ళకి కావాల్సిన పెంచాలి అన్నీ ఇవ్వాలని ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా అసలు బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు లేవు. మెజారిటీగా బీసీలే ఈ దేశంలో, ఏ పార్టీనైనా బీసీలే గెలిపిస్తున్నారు. బీసీలకు ఇంకా ఇప్పటికీ జనాభా లెక్కింపు లేదు. 1984లో ఇందిరాగాంధీ బీసీల సామాజిక వర్గానికి చేయాల్సినవి చేస్తానని ముందుకెళ్ళినప్పుడు చాలా శక్తులు అడ్డుపడి ఆపేసాయంట. అప్పటి నుంచి ఇప్పటి వరకు అట్లాగే ఉంది. ముఖ్యంగా ఇప్పుడు దేశానికి బీసీ ప్రధానమంత్రి, నేను ఓబీసీ బీసీ అని ప్రధానమంత్రి చెప్పుకున్నారు. నిజంగా బీసీల పరిస్థితి ఇంత దారుణంగా ఉంది, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వీళ్ళని ఓటర్లుగానే చూడవచ్చు. ఆర్టికల్ 340 వీళ్ళకి ఎందుకు వర్తిస్తలేదు? కనీసం ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే రిజర్వేషన్ అయితే లేదు. డబ్బున్న వాళ్ళకి ఇస్తున్నారు. శ్రీనివాస్ యాదవ్ కానీ, తలసాని శ్రీనివాస్ కానీ, ప్రకాష్ గౌడ్ కానీ ఉదాహరణ బాగా పేరు మోసిన వాళ్ళు ఉన్నోళ్ళు. రిజర్వేషన్ లేకపోవడం ఎట్లా అర్థం చేసుకోవాలి? కేవలం ఎంపీటీసీ సర్పంచ్ వరకే. అసలు ఈ దేశంలో బీసీల పరిస్థితి ఏంటి? మారే అవకాశం ఉందా? మీ అభిప్రాయాన్ని అడుగుతున్న, పరిష్కారం మీ చేతుల్లో లేదని తెలుసు. ఒక సామాజిక అవగాహన ఉన్న మీకు, ఒక పిహెచ్డి చేసిన పిహెచ్డి స్కాలర్ని, దీనిపైన మీ ఒపీనియన్ మాత్రమే అడుగుతున్నాను.
మూఢనమ్మకాల పైన ఇంటర్వ్యూ చేస్తున్నారు. మూడోది అనుకోకుండానే ఓ అంశం మీద నా అభిప్రాయం అడుగుతున్నారు. కేవలం 2 విషయాలు అన్ని సామాజిక వర్గాల వాళ్ళు ఆలోచించాలి. ఎస్సీ పీపుల్ అయినా, ఎస్టీ పీపుల్ అయినా, ఓపెన్ కేటగిరీ పీపుల్ అయినా అందరూ ఆలోచించండి. ఈ దేశమంతా నిర్మితమైంది ఉత్పత్తి కులాల ఉత్పత్తితోనే. ఒక్కొక్కరికి ఒక్కో కులాన్ని అంటగట్టి ఆ పని మాత్రమే చేయాలని బంధించి, ఆ కులంలో వాళ్ళు మాత్రమే పెళ్లి చేసుకోవాలని దుర్మార్గంగా కొన్ని కట్టుబాట్లు, ఆచారాలు పెట్టి ఒక కులం ఇంకో కులం కలవకుండా చేసి, ఆ తర్వాత భూమి అనేది చాలా ముఖ్యమైన అంశం. మరి భూమి అనే దానిని కొద్దిమంది చేతిలో పెట్టి వేల ఎకరాలు వాళ్ళకే పట్టాలు చేసి, తర్వాత సీలింగ్ యాక్ట్ వచ్చాక మళ్ళీ వాళ్ళ కుక్కల పేరు మీద, నక్కల పేరు మీద, ఇంకా మిగిలిన భూములు దేవుళ్ళ పేరు మీదకి పంపించి బీసీలకి ఎక్కువ చోట్ల భూమి లేకుండా చేశారు. చదువు లేకుండా వందల వేల సంవత్సరాలు చేశారు. ఒక బీసీలకే కాదు, చాలా మందికి. ఇలా ఎన్నో అశాస్త్రీయ విషయాలు ఈ సమాజ నిర్మాణంలో భాగమైనవి. వాటిని శాస్త్రీయంగా బాగు చేయాలని, కొంత మెరుగుపరచాలని ఆర్టికల్ 340 వచ్చింది. 340 ఇక్కడ దేశంలో ఉన్న ప్రజలందరిలో ఉత్పత్తి కులాలు విద్యా ఉద్యోగాల్లో వెనుకబడి ఉన్నారని వచ్చింది. తర్వాత భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చాక రిజర్వేషన్స్ వర్తించవని, చట్టం ముందు అందరూ సమానమే అనే ఒక కేసు కూడా వచ్చింది. చంపకం దొరైరాజన్ అనే వాళ్ళు వేశారు తమిళనాడు. అప్పుడు దాన్ని ఓకే అని వదిలేశారు. అప్పుడు చాలామంది పెరియార్ లాంటి వాళ్ళు మొట్టమొదటి రాజ్యాంగ సవరణ చేశారు. చట్టం ముందు సమానమే, కానీ వెనుకబడిన వాళ్ళను బాగు చేయడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పెరియార్ రాజ్యాంగాన్ని తగలబెట్టింది. అందుకే పెరియార్ రాజ్యాంగాన్ని తగలబెట్టలే. అంటే రాజ్యాంగంలో చట్టం ముందు సమానమే అని అన్నారు కాదు, ఇప్పుడు అసమానంగా ఉన్నారు, వీళ్ళను సమానం చేసే బాధ్యత కూడా రాజ్యాంగాన్ని తగలబెట్టాడు. రీజన్ ఇప్పుడు నేను దీనికి తిడతా బ్రదర్, ఎప్పుడు తిట్టినా అనేది ముఖ్యం కదా, తిట్టినము అనేది ముఖ్యమో ఎప్పుడు తిట్టినా దేనికి తిట్టిన. ఇప్పుడు ఈ రాజ్యం నశించాలి, ఈ రాజ్యం చెడ్డది అని అంటే ఏ కారణంలో అన్నాడు. ఇప్పుడు మొన్న ఒక ఆమె తిరుపతి వెళ్తూ ఉంటే నడక యాత్ర ద్వారా వెళ్తూ ఉంటే పులి పాపం తిన్నది. అప్పుడు వెంకటేశ్వర స్వామిని తిట్టింది ఆవిడ, నీ గుళ్ళె మన్ను పోయా, నీ గుడి నాశనం గాను అని. ఆమె అనగానే చూసావు కదా, అంటే ఆమె ఏ పరిస్థితుల్లో అన్నది అర్థం చేసుకో. ఇప్పుడు నాస్తికులని మేము కూడా అంటాం. చర్చిలో కెన్యాలో 200 మందిని వాడు లోపలనే ఉండి ప్రార్థన చేసి మీరు అన్నం తినకుండా అలమటించి చచ్చిపోతే 2వ రాకట వచ్చిన యేసు మిమ్మల్ని లేపుతాడు అన్నప్పుడు అది చూసి మేము తిట్టినాం. నీ యేసు ఎక్కడ పడినాడు రా, యేసు లేదు పీసు లేదని అన్నాం. అలాగే మణిపూర్లో చంపుతూ ఉన్నప్పుడు కూడా మీ యేసు ఏడవన్నాడు, ఇప్పుడేమో సమాజం అడుగుతున్నారని అన్నాం. ఒక గోద్రా సంఘటన జరిగినప్పుడు, ఒక బాబరీ మసీద్ సంఘటన జరిగినప్పుడు, ఒక ఖైర్లాంజీ సంఘటన జరిగినప్పుడు, ఇంకొక చోట ఇంకోటి జరిగినప్పుడు మీ దేవుళ్ళు ఏడవన్నారు. ఒక గుడిలో అయోధ్యను రేపు చేసినప్పుడు మీ రాముడు ఎక్కడ పడడానికి తిట్టినాం, రాముడు లేదు అని అడిగినాం. ఏ సందర్భంలో అన్నామనేది ఆలోచించకుండా దేవుని తిట్టాము అని అనుకుంటే అది వాళ్ళ అమాయకత్వం, తప్పుడు అభిప్రాయమే అవుతుంది. అట్లనే దీని మీద అధ్యయనం చేయడం కోసం మండల్ కమిషన్ వేశారు. మండల్ కమిషన్ తీర్పునిచ్చింది. మధ్యలో 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ, ఆ తర్వాత నూతన ప్రభుత్వం వచ్చాక, విపి సింగ్ ప్రభుత్వం వచ్చాక మండల్ కమిషన్ అమలు చేస్తామన్నారు. అమలు చేయడం కోసం కాంశీరామయ్య లాంటి వాళ్ళు చాలా మంది అన్ని చోట్ల పోరాటాలు చేశారు. తీరా అలా చేస్తున్నప్పుడు అద్వానీ, వాజ్పేయి లాంటి వాళ్ళు మా హిందువులను విభజిస్తారా, మండల్ కమిషన్ పెట్టి బీసీలకు నియోజకవర్గాలు ఇస్తారా, అప్పుడు ఇక మా జనం 5-10% ఇక మేము ఎప్పుడు జీవితంలో ప్రధానులం కాలేము, ఎమ్మెల్యేలం కాలేము, ఎంపీ కాలేము అని చెప్పి అందరి చేతిలో కమాండలం పెట్టి రామయ్య రథయాత్ర పెట్టి మాకు ఏ రిజర్వేషన్ వద్దు, ఏ మండల కమిషన్ వద్దు, మాకు ఏదొద్దు, మేము హిందూగా దేవుడి నీడలో చల్లగా బతికితే చాలు, మా బ్రాహ్మణ ప్రధానులు అయితే చాలు, మా వైశ్య హోమ్ మినిస్టర్లు అయితే చాలు, మా క్షత్రియ మంత్రులు అయితే చాలు, మేము కాలకాన్ని బతుకుతామని మనోళ్ళు స్లావరిజానికి బానిస అయిపోయింది. అందుకే బీసీలందరూ గౌరవించే పూలే రాసిన గులాంగిరి పుస్తకాన్ని చదవాలి, బిపి మండల్ ఇచ్చినటువంటి నివేదిక చదవాలి, విపి సింగ్ ఇచ్చిన ప్రామిస్ చదవాలి. బీసీలు విద్యా ఉద్యోగాల్లో వెనుకబడ్డారు కాబట్టి రిజర్వేషన్ వచ్చింది. రాజకీయాల్లో బీసీలు వెనుకబడ్డారని ఎట్లా అనగలుగుతాం? ఇక్కడ యాదవ్ బీసీ ఉంటాడు, పక్క రాష్ట్రంలో ఎస్టీ ఉంటాడు.
ఇంకో చోట యాదవ్ ఓసీగా కూడా ఉంటాడు. రాష్ట్రం దాటితే క్యాస్ట్ మారుతుంది. క్యాస్ట్ చేసే పని సేమ్ అయినా చేసే పని బట్టి. వాళ్ళ సోషల్ స్టేటస్ వేరే ఉంటుంది. ఎందుకంటే రాజ్యాంగంలో ఏ ప్రాంతంలో ప్రజలు సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉద్యోగాలల్లో ఎట్లున్నారో దీన్ని పరిశీలించి వాళ్ళను బ్యాక్వర్డ్ క్లాసెస్లో పెడతావా, ఫార్వర్డ్ క్లాసెస్లో పెడతావా, అన్టచబిలిటీ ఫీల్ అవుతున్న వాళ్ళని ఎస్సీ కేటగిరీలో, వేరు ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో జీవించే వాళ్ళని ట్రైబ్స్కి పెట్టుకున్నారు. ఇది కులాన్ని బట్టి కాదు, ఆయా ప్రాంతాన్ని బట్టి వాళ్ళ స్థితిగతులను బట్టి నిర్ణయించారు. స్థితిగతులను బట్టి ఆ రిజర్వేషన్ వర్తిస్తుంది. కులానికి అయితే రాయలేదు. ఇప్పుడు ఇక్కడ చాకలి సోదరులు బీసీఏ వెనుకబడిన తరగతులు, అస్పృశ్యత అంటరానితనం ఈడ లేదు అని రాసి చాకలి మంగలి సోదరులను అప్పర్ క్యాస్ట్ వాళ్ళు అంటే దోపిడీ కులాల వాళ్ళు ఓన్ చేసుకోరు. చాకలోడ మంగళోడ అని దూరమే పెడతారు, గుర్తుపెట్టుకో. వాళ్ళు ఇక్కడ సర్వే జరిగినప్పుడు మేము నాయి బ్రాహ్మణులము, మేము విశ్వకర్మలము, మాది కూడా చాలా పెద్ద కుటుంబము, మేము శాలివాహనమని వీళ్ళు మాయలో పడి అస్పృశ్యత అంటరానితనం అనుభవిస్తున్నామనే విషయం చెప్పుకోకపోవడం వల్ల వాళ్ళ బీసీలలో ఉండిపోయింది. నిజానికి వాళ్ళ బతుకులు ఎంత దుర్భరంగా ఉంటాయి తెలుసా. అట్లనే పక్క రాష్ట్రం ఒరిస్సాలో ఎస్సీ కమ్యూనిటీలో ఉంటారు చాకలి సోదరులు. నేను వెళ్ళి చూశాను, అక్కడ చాలాసేపు గడిపొచ్చాను, చాలా రోజులు. కాబట్టి బీసీల వెనుకబాటుతనానికి భూ పంపిణీ దగ్గర మోసం జరిగింది. అలాగే విద్యా ఉద్యోగాల దగ్గర చదువు నిరాకరించేటువంటి మనువాద బ్రాహ్మణిజంలో లోపం జరిగింది. కాకపోతే ఇప్పుడు వాళ్ళు పనులు చేస్తూ, పొదుపు చేసుకుంటూ, భూములు సంపాదించుకుంటూ బతికేస్తున్నారు కాబట్టి స్థానికంగా జనం ఎక్కువ కాబట్టి సర్పంచ్, ఎంపీ, జడ్పీటీసీలు వాళ్ళు గెలుస్తారు. ఓపెన్ కేటగిరీ 100 మంది అవుతారు కాబట్టి వాడు గింజుకున్న, వాడు మద్యం పోసో, మందు పోసో, డబ్బులు వంచో గెలవచ్చేమో కానీ మెజారిటీగా స్థానిక సంస్థల్లో బీసీలు గెలవడానికి కారణం వాళ్ళ జనబలం ఎక్కువ. ఈ జనబలం బుద్ధిబలంగా మారి ఐక్యతగా మారినప్పుడు ఒకడు రిజర్వేషన్ ఇచ్చేది, మాకు సగం రిజర్వేషన్లు ఇవ్వడం, సగం మంది ప్రజలు మనోళ్ళే ఆ చైతన్యం వస్తుంది. దానికోసం ఎంతో మంది పాటుపడుతూనే ఉన్నారు. ఆ పాటుపడే వాళ్ళు ఐక్యంగా ఉండాలి. ప్రజలు కూడా ఇంకా ఎడ్యుకేట్ అవ్వాలి. మనలాంటి వాళ్ళం మన పాత్ర మనం పోషించాల్సి వచ్చినప్పుడు మనం కూడా ఒక బీసీగా తప్పకుండా గొంతు వినిపిస్తాం. మూఢనమ్మకాలపై అయితే చాలా క్లారిటీగా వీడియో చేయడం జరిగింది. వీడియో పూర్తిగా చూడండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పటి వరకు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. సో చాలా సమయాన్ని ఇచ్చి, మన ఛానల్కి చాలా సమయాన్ని ఇచ్చి, తన అమూల్యమైన సమయాన్ని కేటాయించి చాలా విషయాలు చెప్పారు మూఢనమ్మకాలపై. ఇది తప్పు, ఇవి నమ్మొద్దు అని చెప్పేవారే దీన్ని ప్రోత్సహించడం. ఇంకా మనం వీడియో స్టార్టింగ్లో ఉన్నాము. ఆర్టికల్ 51AH అంటే ఆర్టికల్ 51AHని అమలు పరిచేవారే సామాన్య ప్రజల్లో నుంచే మళ్ళీ ప్రభుత్వ వ్యవస్థలో జాబ్ వచ్చింటుంది. ఈ నమ్మకాన్ని తీసుకెళ్లి ప్రభుత్వ వ్యవస్థలో ఉంటారు కాబట్టి సో దాని మీద అవగాహన చేయకపోతున్నారు. అదే మెయిన్ రీజన్. సో గుడి కానీ, చర్చి కానీ, మస్జిద్ కానీ అందులో ఉండేవాళ్ళే ప్రజల్ని చైతన్యపరచాలి. రెండవది, ప్రజలు చదువుకొని విజ్ఞానవంతులై ఎవరికి వాళ్ళు చైతన్యం అవ్వడమే తప్ప మనం ఇందులో ఎవరు నిందించదైతే ఉండదు. సో ప్రజలు చైతన్యం అవ్వాలి, ఇందులో నుంచి బయటపడాలని చెప్పి డాక్టర్ బైరి నరేష్ గారు చెప్పారు. అలాగే ముఖ్యంగా బీసీల గురించి అయితే ఈ వీడియోలో దీనికి సంబంధం లేనప్పటికీ ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో రిజర్వేషన్లు అయితే ఉండాలి. ఇంకొకటి ముఖ్యంగా రిజర్వేషన్లే అవసరం లేదు, బీసీలు ఎడ్యుకేట్ అయితే చైతన్యం అవుతే చాలు. వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటే వాళ్ళే రాజులు, వాళ్ళే ఎమ్మెల్యేలు, ఇంకెవరో రిజర్వేషన్ ఇవ్వడం ఏంటి అనే ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్పారు. సో ఇది ఫ్రెండ్స్, ఒక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. మీ ఛానల్లో ఇంకా సామాన్యుల దగ్గరికి వెళ్ళాలని, రకరకాల సామాజిక సమస్యల మీద సామాన్య ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలని మీ ఛానల్కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.